విరామంగా సాగుతోంది. 4 రోజులుగా 200 మంది వేద పండితుల సమక్షంలో జరుగుతున్న మహాయాగం రేపటితో ముగియనుంది. ఈ యజ్ఞం కోసం ఎర్రవల్లిలో దైవత్వం ఉట్టిపడేలా ఏర్పాట్లు చేశారు. వేద మంత్రోచ్చరణల మధ్య యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. 3,000,000 దేవతలకు సహస్ర నామార్చనలు, చతుర్వేద పారాయణాలతో క్షేత్రం మారుమోగిపోతోంది. ముఖ్యంగా దశవిధ మహావిద్యల్లో 9వది అయిన శ్రీ రాజ్యశ్యామల ఉపాసనను కేసీఆర్ అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. రాజ్యం సుభిక్షంగా ఉండడంతో పాటు శత్రుక్షయం, శత్రు వశీకరణను కాంక్షిస్తూ చేసేదే ఈ రాజ్యశ్యామల యాగం. దైవం పట్ల అచంచలమైన విశ్వాసం ఉన్న కేసీఆర్ గతంలోనూ అనేక యాగాలు నిర్వహించారు. తెలంగాణ సాకారం అయితే యాగం చేస్తానని మొక్కుకున్నారు. అన్నట్టుగానే ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలోనే సహస్ర చండీయాగం వైభవంగా నిర్వహించారు. ఇప్పుడు మరోసారి రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని తలపెట్టారు. ప్రస్తుతం చేపట్టిన 5 రోజుల యాగంతో ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఇందులో ఏ పూజలు చేస్తారు, కేసీఆర్ యాగం చేయడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటి, ఇవన్నీ అంశాలపై ఇప్పుడు టాప్ స్టైల్లో చర్చిద్దాం. మనకు కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి కాకముందు, ముఖ్యమంత్రి అయిన పిదప కూడా అనేక యాగాలు చేస్తూ శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. ప్రజల బాగోగుల కోసం, నీటి నిల్వ కోసం, సుభిక్షంగా పంటలు పండటానికి కోసం, అలాగే రాజకీయ శత్రు క్షయం కోసం అంటూ యాగాలు చేస్తున్నారు. అయితే ఈ యాగాల పుణ్య ఫలమేమో దాదాపు 4-5 సంవత్సరాల నుంచి ఎక్కడ కరెంటు పోయిన క్షణాలు మనకు కనిపించలేదు. అంతేకాకుండా 3 వానలు అన్నట్టుగా వానలు కూడా బాగానే పడుతున్నాయి, పంటలు కూడా బాగానే పండుతున్నాయి. అలాగే రైతు బంధు పథకం లాంటి పథకాలు రచించే మంచి మనస్సుకి బహుశా ఈ యాగాలే దారి తీసాయేమో. ఆ దైవత్వం నిండుగా పెంచుకున్న ఆ మహానుభావుడు చేస్తున్న యాగాల గురించి, రాష్ట్ర ప్రజల బాగోగుల గురించి, ఎవరు ఎప్పుడు ఇలా చేశారు, ఇవన్నీ కూడా మనతో మాడడానికి మన దగ్గర కూడా ఇంచుమించు వేద పండితులు మన దగ్గర ఉన్నారు. బంగారాయ శర్మ గారు నమస్కారం సార్. అలాగే శ్రీనివాసానంద సరస్వతి గారు ప్రముఖులు, అలాగే ఉత్తరాంధ్ర సాధు సర్వస్వ పరిషత్ అధ్యక్షులు, అలాగే సహస్ర అవధాని మాడుగుల నాగఫణి శర్మ గారు వారి నివాసం నుంచి, వారి అవధానం నుంచి మనకు లైన్లో ఉన్నారు. నాగఫణి శర్మ గారు వందనాలు. ఆశీర్వచనం సాంబశివరావు గారు. ఎస్, అంటే మనకి చాలా కాలం పాటు చాలామంది రాజులు, క్షేత్రాధిపతులు, రాజ్యాధిపతులు యాగాలు చేసేవాళ్ళు. వానలు కురవాలని, పంటలు పండాలని, క్షయం నశించాలని, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని, రాజ్యం విస్తరించాలని, ఇవన్నీ కూడా యాగాలు మనం పూర్వకాలం నుంచి పండితులు చెప్తుండగా వింటూ ఉన్నాం. కానీ ఈ మధ్య కాలంలో తెలంగాణ ముఖ్యమంత్రి నేరుగా కొన్ని మరి మేము అటువంటి పదాలు నాకు క్షమించాలి ఒకవేళ అటు ఇటు దొరికితే, చండీ యాగం మొదలుకొని రాజశ్యామల యాగం వరకు కూడా అనేక యాగాలు చేస్తున్నారు. వేద పండితుల ఆశీర్వచనాలు వేద ఘోషలాగా మారుమోగుతున్నాయి. తెలంగాణ అంతటా కూడా వినపడేలాగా చేస్తున్నాయి. అసలు ఈ యాగాలు చేయటం ముఖ్య లక్ష్యం ఏంటి, ఎవరెవరు పూర్వకాలంలో చేశారు, ఎటువంటి ఫలితాలు తీసుకున్నారు? టీవీ5 లైవ్లో కూర్చున్నటువంటి వారికి, టీవీ5 శ్రోతృగణమునకు ఆశీర్వచనము. అసలు యాగము అనే పదానికే అర్థం ఏమిటంటే త్యాగము అని అర్థం. అంటే సాక్రిఫైస్ అని. యాగః యజ్ఞో అధ్వరో యాగః సప్తతంతుః మఖః, ఈ శబ్దములన్నిటికీ, సవః, ఈ పేర్లన్నిటికీ త్యాగము అని అర్థము. త్యాగము అంటే 2 విధాల సమన్వయము. త్యాగము అనేది ముందు హవిస్సును త్యాగము చెయ్యటము. యజ్ఞేశ్వరుడి ద్వారా సర్వదేవతలకు త్యాగము చెయ్యడము హవిస్సును. లోకానికి త్యాగము అంటే ఏ వైభవమున్నదో, ఏ తుష్టి పుష్టి ఇటువంటివన్నీ యోగములు ఉన్నాయో ఇవన్నీ కూడా లోకానికి త్యాగము, లోకం కోసం చెయ్యటం. అందువల్ల కలియుగంలో మనం విశ్వ కళ్యాణం అని పెడుతున్నాము కానీ నిజంగా అది పెట్టకున్నా కూడా యాగం అన్న శబ్దానికే అర్థం అది.
తర్వాత మీరు ఎవరెవరు చేశారు అని అడిగారు. నిజానికి ఇది త్రేతాయుగము యొక్క అద్భుతమైన లక్షణం. రఘువంశ మహారాజులు ఇటువంటి మహాయాగాలన్నీ నిర్వహించి లోకానికి ఉపకారం చేశారు, సమాజానికి. సవిశ్వజిత్ అని అంటాడు. విశ్వజిత్ అనే యాగమును చేశాడు రఘుమహారాజు అన్నారు. సమృన్మయే వీత హిరణ్మయత్వాత్. ఆయన ఎలా చేశాడట? ఆ బ్రాహ్మణ బాలకుడు ఆయన్నేదో అడగడానికి వాళ్ళ గురువు గారికి తాంబూలం ఇవ్వడానికి వస్తే ఆ వరతంతు మహాముని యొక్క శిష్యుడు ఆయనకు మట్టి పాత్రలో స్వాగతం చెప్పాడట. సమృన్మయే వీత హిరణ్మయత్వాత్. కారణం చెప్పాడు కాళిదాస్. ఎందుకయ్యా అంటే బంగారమంతా కూడా ఋత్విజులకు, మహాత్ములకు, తపస్సులకు, ప్రజలకు దానం చేశారు. దానం చెయ్యటం వల్ల ఆయన దగ్గర ఏమీ లేని స్థితి వచ్చినది. ఇంకా సర్వైశ్వర్యములు అప్పుడే కురిశాయనుకోండి. మళ్ళీ కుబేరుడు మొత్తం ఐశ్వర్యాన్ని కురిపించాడు. చాలా అద్భుతమైనటువంటి ఘట్టము. అలా కేసీఆర్ అనేటువంటి ఒక వ్యక్తి మహానుభావుడు. ఆయన ఈ రహస్యం ఆయన ఎరిగాడు. నిజానికి రాజు అయిన ప్రతివాడు, ప్రభు అయిన ప్రతివాడు ధర్మము, శాస్త్రము, వేదము, సంధ్యాది క్రతువులు ఇవన్నీ నిర్వహించేవాళ్లు పూర్వం. ఆ సంస్కృతిని మళ్లీ నెలకొల్పుతున్నారు మన కేసీఆర్ గారు. చాలా మంది అనుకుంటారు ఇదేదో 10 మంది బ్రాహ్మణులు వీళ్లకు సంబంధించిందని. అలా కాదు. యాగమన్నది అక్కడ యాగశాల నిర్మాణం ఎవరు చెయ్యాలి? అక్కడ మట్టి అంతా ఎవరు చదును చెయ్యాలి? ఎంతమంది పనివాళ్లు ఇందులో పాల్గొంటారు? వాళ్ళ కుటుంబములు, వాళ్ళు ఇందులో పాల్గొన్నందుకు వాళ్ళ పరంపరలు, వంశములు అన్నీ కూడా సుభిక్షములవుతాయి. ఇది కేవలం ఆ ప్రాంతమునకు సంబంధించినది కాదు. మొత్తము విశ్వవ్యాప్తముగా, ముఖ్యముగా రాష్ట్రము, తర్వాత దేశము, వీటికి మహాద్భుతమైన ఫలాలు ఉన్నాయి. ఏ రఘుమహారాజు వంటి వాళ్ళందరూ చేసినటువంటి ఒక పూర్వ ధర్మాన్ని, ఎందుకంటే ఊరికే విమర్శిస్తే ప్రతి వాళ్ళు విమర్శిస్తుంటారు ఎవరిని. ఏదైనా ఏదో కలియుగము కదా, దీని యుగమే కలి అన్నారు. కలి అంటే పాపము. కాబట్టి ప్రతిదాన్ని విమర్శించవచ్చు, ప్రతిదాన్ని తప్పుబట్టవచ్చు. అలా కాదు. కొంచెము వివేకము ఎవరికి పని చేసినా కూడా ఇది ఎంత గొప్ప పని, దీనివల్ల ప్రజాక్షేమం మన కళ్ళకు కనిపిస్తూ ఉన్నది. ఓకే. తెలంగాణ రాష్ట్రము సుభిక్షముగా ఉన్నది. ఇది నేను అనుకోవటము, ఈయన ప్రారంభం చెయ్యటం అన్నది ఇది ఒక బంగారు తెలంగాణ దిశగా అడుగులు పడడానికి ఒక అద్భుతమైనటువంటి శ్రీకారము, ఆకారము, ప్రాకారము. శర్మ గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను నేను. ఇది సాంబశివరావు గారు. ఎస్, సంతోషం సాంబశివరావు గారు. శర్మ గారు నమస్కారం. నమస్తే. ఎస్, అంటే కేసీఆర్ గారు యాగ ఫలితము, మనకు శాస్త్ర అవధాని గారు చెప్పిన త్యాగ ఫలితమో కానీ గత 5 సంవత్సరాల నుంచి ఎంతో కొంత ఉపశమనం అయితే ప్రజలు కలుగుతూ ఉంది. ముఖ్యంగా పథకాలు కూడా ప్రజలకు చేరువయ్యాయి. కేసీఆర్ గారు మరో యాగం ఇప్పుడు చేస్తూ ఉన్నారు. ఎన్నికలప్పుడు ఒక యాగం చేశారు. అయితే రాజ్యాన్ని విస్తరించడానికి పూర్వకాలంలో అశ్వమేధ యాగం కానీ ఇటువంటివి చేశారని చెప్పి రఘువంశీయులు చేసింది మనం లవకుశ సినిమాలో స్పష్టంగా పామరులు కూడా చూపించిన విధానం మనకు తెలుసు. అయితే ఇటువంటిది రాజ్య లక్షణాలు, రాజులు అందరూ కూడా ఇవి చేయాలి ప్రజల కోసం, తమను నమ్ముకున్న ప్రజల కోసం అని చెప్పి మనకు ఇప్పటి వరకు అవధాని గారు చెప్పారు. ఎస్, ఇంకేమన్నా దాని గురించి, యాగం ఎందుకు చేస్తారు, ఎవరెవరు చేయాలి, ఫలితాలు తీసుకున్నాడు? దేవతోద్దేశ్యేన ద్రవ్యత్యాగో యాగ. దేవతల్ని ఉద్దేశించి ద్రవ్యాన్ని త్యాగము చేయటం ఏదైతే ఉందో దాన్నే యాగము అనే పేరుతోటి చెప్తారు. ఈ యాగము అనేటటువంటిది ఖచ్చితముగా ప్రతి నరేంద్రుడు, అసలు రాజే కాదు, ప్రతి బ్రాహ్మడి ఇంట్లో, ప్రతి చోట, ప్రతి గ్రామంలో, ప్రతి ప్రదేశములో నిత్యము అగ్నులని ఆరాధన చేయటము అనేది సనాతన వైదిక ధర్మంలో వేదము ప్రధానంగా అగ్నితోటే ఆరంభమవుతుంది. కాబట్టి అగ్ని ఆరాధన అనేది మన భారతీయులందరికీ హృదయంలో పెట్టబడ్డది. అందుకనే మీరు ప్రపంచంలో ఎక్కడైనా తిరగండి, 3 కాలాల్లో సకాలంలో ఋతువులు ఉండేటటువంటి ప్రాంతం ఏదైనా ఉంటే
అది భారతదేశము అని నిస్సంకోచంగా చెప్పచ్చు. ఎందుకు భారతదేశానికే ఈ 3 ఋతువులు ఉన్నాయి, మిగతా ఎక్కడా లేవు ఎందుకు అని అడిగితే, మన వాళ్ళందరూ యజ్ఞయాగాదులు చేసి దేవతల్ని సంతృప్తిపరిచేటటువంటి వాళ్ళు. దేవతలు అందరికీ కూడా ముఖస్వరూపమైనటువంటి వాడు అగ్ని. కాబట్టి ఆయన ద్వారా మొత్తము ప్రపంచంలో ఉండేటటువంటి అన్ని శక్తులకి, అన్ని దేవతాశక్తులకి ఆయన ముఖము వంటివాడు. కాబట్టి ఆయన ద్వారా ఈ దేవతాశక్తులన్నిటినీ సంతృప్తిపరచాలి, దానికోసం యాగం చేయాలి. ఏ దేశములో దేవతలు సంతృప్తి చెంది ఆనందంగా ఉంటారో ఆ దేవతల వృష్టి కురిపించక ఏం చేస్తారు? 5 ఏళ్ల నుంచి మనం 5 ఏళ్ళు కాదు, అసలు వీరు ఈ రాజ్యం మీద పీఠం మీద కూర్చోక ముందే సెంట్రల్ మినిస్టర్గా ఉన్న రోజులు, అంతకంటే ముందు ఉద్యమం ఆరంభించే రోజుల నుంచే యజ్ఞయాగాదులు చేయటం అనేది ఒక సంప్రదాయంగా ఉంది కేసీఆర్ గారికి. మీరు చూడండి, ఆయన ఎప్పుడు యజ్ఞయాగాదులు చేసినా అత్యంత బలవంతులు కూడా బలహీనులై వారు బలవంతులైతూ ఉండేవారు. మొత్తం చరిత్ర గమనించుకుంటూ రండి మీరు. మొదటి నుంచి కూడా వారి ఉద్యమము ఆరంభమైన దగ్గర నుంచి, సెంట్రల్ మినిస్టర్ దగ్గర నుంచి ఎప్పుడు వారు యజ్ఞం చేసినా మహాబలవంతులైనటువంటి పక్కపక్షం వాళ్ళందరూ బలహీనులవుతూ వచ్చారు. ఇది యజ్ఞంలో ఉండేటటువంటి మహత్తరమైన లక్షణం. అగ్నౌ ప్రాస్తాహుతి సమ్యక్ ఆదిత్య ఉపతిష్టతే ఆదిత్యా జాయతే వృష్టి తస్మాదన్నం తతః ప్రజః అని గీతాచార్యుల వారు భగవద్గీతలో మనకి స్పష్టంగా చెప్పారు. మనము ఆదిత్యుడికి కనుక తీసుకొని వెళ్ళి చక్కగా ఇక్కడికి మనం ఏదైతే ఈ యజ్ఞగుండంలో వేస్తామో ఈ ద్రవ్యాలు, ఇవి ఆదిత్యుడి దాకా చేరతాయట. చేరి అవి మళ్ళీ మీకు మేఘాల కింద మారి ఆ మేఘాలు వృష్టి కురిపించి తద్వారా జీవము మొత్తము సుఖంగా ఉంటుంది. ఈ రహస్యాన్ని కేసీఆర్ గారు గుర్తించారు. ఒక్కటే కాదు, పైన ఇప్పుడు చేసేటటువంటి యాగాలు కూడా చాలా మహత్తరంగా మహానుభావుల యొక్క ఆదేశంతో, ఇప్పుడు శృంగేరి జగద్గురువులు ఆ పరంపరలో ఎలా జరుగుతుంది యాగం, ఎలాంటి పండితుల్ని పెట్టి చెయ్యాలి. ఇంకొక గొప్ప విషయం, ఆయన ఏదో రాజ్య ద్రవ్యంతో ఇతర ద్రవ్యంతో కాదు, తన స్వీయ ద్రవ్యంతో, తన సొంత ద్రవ్యాన్ని మొత్తాన్ని ఖర్చు పెట్టి జనాలందరూ బాగుండాలి. ఇంకోటి స్వామి గారు, దీంట్లో ఆవు నెయ్యి, ఆవు పేడతో చేసిన పిడకల ద్వారా ఉద్భవించిన అగ్నిని మేఘాల దాకా వెళ్ళిపోయి వర్షాలు కురుస్తాయంటున్నారు. అంత సైంటిఫిక్ రీజన్ దీంట్లో ఉందా? ఖచ్చితంగా, అననుమానాస్పదంగా. ఇంకా పూర్తిగా అసలు దీని మీద వీళ్ళు రీసెర్చ్ చేయలేదు, కానీ దీని మీద ఎక్కడా రీసెర్చ్ పేపర్స్ లేవండి ప్రపంచంలో. ఏమవుతుంది ఈ ఆవు పిడకలు, అదే కాదు సమిధలు కూడా వేస్తారు, పంచ పల్లవాల్ని తీసుకొస్తారు, రకరకాలైనటువంటి గరిక, అనేకమైనటువంటి పురూఢాశము తీసుకొని వచ్చి పురూఢాశంతో నెయ్యి, పురూఢాశము, కొన్ని శ్రౌతయాగాల్లో అయితే వఫ కూడా తీసుకొని వచ్చి హోమం చేయటము అనేటటువంటిది జరుగుతుంది. ఈ పురూఢాశము ఇవన్నీ వాడడం వల్ల మీకు మొట్టమొదట్లో మీరు గమనించండి, అగ్ని చయనము అనేది చేస్తారు. ఈ అగ్ని చయనం చేసిన తర్వాత అక్కడ మొట్టమొదట మంట వేసేటప్పుడే 2000 డిగ్రీలు 3000 డిగ్రీల మంట ఒక్కసారిగా లేస్తుంది. అక్కడి నుంచి మేకపాలు ఇవన్నీ తీసుకొని వచ్చి ఒక ప్రత్యేకమైన ప్రక్రియ ఉంటుంది. ఆ ప్రక్రియలో ఒక్కసారి ఆ అగ్నిహోత్రం ఇట్లా బొమ్మని పైకి లేవడం చూస్తేనే మనకి భయం పుడుతుంది. అలా అగ్ని చయనము అనేటటువంటిది చేస్తారు. కాబట్టి ఈ మంత్రాల ద్వారా, ఈ శక్తి ద్వారా ఖచ్చితముగా ద్యులోకంలో ఆదిత్యుడు అనేటటువంటి వాళ్ళు సైన్స్కి కేవలం ఒక గ్రహము లాంటి వారే, కానీ అందులో అనుగ్రహించేటటువంటి ఒక దేవతా శక్తి, ఆ శక్తి భూమి మీద అంతటా సర్వవ్యాపమై విశ్వవ్యాప్తమై ఉంది అని సనాతన వైదిక ధర్మం చెప్తుంది. కాబట్టి ఆ శక్తికి ఈ ఆహారం చేరుతుంది. ఇది ఎలా చేరుతుంది అంటే, ఇక్కడి నుంచి మొత్తం ప్రయాణం చేసేది అక్కడికి వెళ్ళక్కర్లా, మీరు అగ్నిలో వెయ్యంగానే సాక్షాత్తు సూర్యనారాయణ స్వామి వారి యొక్క ముఖములోకి అది చేరుతుంది. ఇది మనకి చెప్పినటువంటి ధర్మశాస్త్రం. ఇప్పుడు మీరు సైన్స్ పెట్టి వెతికినా ఇది దొరకకపోవచ్చుగాక, కానీ వేదము మన కంటికి అందేది చెప్పడం కోసం వేదం అక్కర్లా. వేదం ఎందుకు? మనకి ఏది ఇంద్రియాలకి గోచరం కాదో, ఏది మనస్సుకి, వాక్కులకి, ఇతరానికి గోచరం కాదో, మనం కనుక్కోలేనటువంటి ఉంటామో అవి చెప్పడానికే వేదం వచ్చింది, విత్ అనేటటువంటి జ్ఞానధాతువుతోటి. కాబట్టి దాన్ని ఏదో నేను పరీక్ష చేస్తాను, ప్రయత్నం చేస్తానంటే చేసుకోవచ్చు, కానీ ఇది వేదం చెప్పింది, సశాస్త్రీయమైంది, మేము ఆచరించి తీరుతాం. ఆచరిస్తే కేసీఆర్ గారు లాగా ఫలితం పొంది తీరుతాం, దీంట్లో అనుమానం లేదు. చిన్న విరామం తీసుకుందాం టాప్ స్టోరీలో. తర్వాత శ్రీనివాసానంద సరస్వతి గారు, ఉత్తరాంధ్ర సాధు పరిషత్ అధ్యక్షులు కూడా యాగం గురించి, యజ్ఞం గురించి, నిర్వహించే పద్ధతుల గురించి, అలాగే సంభవించబోయే మంచి ఫలితాల గురించి కూడా మనకు టీవీ5 ప్రేక్షకులకి చెప్తారు. గత
గత కొద్ది రోజులుగా టీడీపీలో జరుగుతున్న కడప పంచాయతీ ఓ కొలిక్కి వచ్చింది. ఒకరు ఎంపీ మరొకరు ఎమ్మెల్యే ఫార్ములాతో మంత్రి ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మధ్య విభేదాలకు తెరపడింది. అధినాయకత్వం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని వారిద్దరూ స్పష్టం చేశారు. బాక్సైట్ తవ్వకాలను టీడీపీ వ్యతిరేకిస్తుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గిరిజనులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు మంత్రి కిడారి శ్రవణ్. గిరిజనుల సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. వైసీపీ నాయకత్వంపై ఘాటు విమర్శలు చేశారు ఆ పార్టీని వీడిన వంగవీటి రాధాకృష్ణ. వైసీపీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని అన్నారు. వైసీపీలో ఉంటే తన తండ్రి ఆశయాలు సాధ్యం కావని ఆ పార్టీని వీడినట్టు స్పష్టం చేశారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి మరో కీలక నేత గుడ్ బై చెప్పబోతున్నారు. కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. పార్టీలో సీనియర్ల తీరు నచ్చక పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన ఘట్టమనేని ఆదిశేషగిరిరావు త్వరలో టీడీపీలో చేరనున్నారు. ఇవాళ చంద్రబాబును కలిసిన ఆయన పార్టీలో చేరికపై చేర్చారు. వైసీపీ అధినేత జగన్ ది భస్మాసుర హస్తమని విమర్శించారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. జగన్ వైఖరి వల్లే వైసీపీని చాలా మంది వీడుతున్నారని గుర్తు చేశారు. మరికొంతమంది ఆ పార్టీ నుంచి వచ్చేస్తారని జోస్యం చెప్పారు. ఈవీఎంలకు వ్యతిరేకంగా హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర తెలంగాణ కాంగ్రెస్ భారీ ధర్నా నిర్వహించింది. ఈవీఎంలపై చాలా అనుమానాలున్నాయని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లనే వాడాలని డిమాండ్ చేశారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. సమాజ క్షేమం కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ చేస్తున్న మహారుద్ర సహిత సహస్ర చండీ యాగం 4వ రోజు వైభవంగా జరిగింది. వేదఘోషతో మెదక్ జిల్లా ఎర్రవల్లి దేవభూమిని తలపిస్తోంది. ఇంటర్మీడియట్ విద్య ప్రవేశపెట్టి 50 ఏళ్లైన సందర్భంగా విశాఖ ఏయూ కన్వెన్షన్ హాల్లో స్వర్ణోత్సవాలు నిర్వహించారు. టీడీపీ సర్కార్ విద్యకు అధిక ప్రాధాన్యమిస్తుందన్నారు మంత్రి గంటా శ్రీనివాసరావు. రాష్ట్రంలో కొత్తగా 50 జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామన్నారు. విశాఖ తీరానికి తొలిసారి వచ్చిన రష్యాకు చెందిన 7 స్టార్ క్రూయిజ్ లైనర్ నౌకకు పోర్ట్ అధికారులు ఘనస్వాగతం పలికారు. విదేశీ క్రూయిజ్లను ఆకర్షించేందుకు పోర్టు ఛార్జీలను తగ్గించామని కేంద్ర షిప్పింగ్ శాఖ కార్యదర్శి గోపాలకృష్ణ తెలిపారు. నిబంధనలు పాటించని పబ్లు, బార్లపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా జులిపిస్తున్నారు. ఫైర్ సేఫ్టీ రూల్స్ పాటించని 17 పబ్లు, బార్లను సీజ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం గుప్త నిధుల తవ్వకాలు కలకలం సృష్టించాయి. చారిత్రక ప్రాశస్త్యం కలిగిన శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత అగస్తేశ్వర స్వామి వారి ఆలయంలో టన్ను బరువు గల నంది విగ్రహాన్ని చోరీ చేశారు. పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం రాజవోలు ఉత్తర కాలువ దగ్గర ఓ లారీ దగ్ధమైంది. మంటల్లో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. హెవీ విద్యుత్ లైన్లు తగలడం వల్లే లారీ దగ్ధమైందని స్థానికులు తెలిపారు. గుంటూరు జిల్లా పెదనందిపాడులో పొలం పనుల కోసం వెళ్తున్న కూలీల ఆటో బోల్తా పడింది. దీంతో 15 మంది గాయపడ్డారు. వీరిలో 3 పరిస్థితి విషమంగా ఉంది. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం వల్లే ఆటో బోల్తా పడ్డట్టు తెలుస్తోంది. జనగామ జిల్లా కేంద్రంలోని ఓ స్కూల్ ఆటో బోల్తా పడింది. దీంతో 5 విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. మరో 5 విద్యార్థులకు స్వల్పంగా గాయాలయ్యాయి. గత కొద్ది రోజులుగా టీడీపీలో జరుగుతున్న కడప పంచాయతీ ఓ కొలిక్కి వచ్చింది. ఒకరు ఎంపీ మరొకరు ఎమ్మెల్యే ఫార్ములాతో మంత్రి ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మధ్య విభేదాలకు తెరపడింది. అధినాయకత్వం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని వారిద్దరూ స్పష్టం చేశారు. బాక్సైట్ తవ్వకాలను టీడీపీ వ్యతిరేకిస్తుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గిరిజనులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు మంత్రి కిడారి శ్రవణ్. గిరిజనుల సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. వైసీపీ నాయకత్వంపై ఘాటు విమర్శలు చేశారు ఆ పార్టీని వీడిన వంగవీటి రాధాకృష్ణ. వైసీపీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని అన్నారు. వైసీపీలో ఉంటే తన తండ్రి ఆశయాలు సాధ్యం కావని ఆ పార్టీని వీడినట్టు స్పష్టం చేశారు.
ఏపీలో కాంగ్రెస్ పార్టీకి మరో కీలక నేత గుడ్ బై చెప్పబోతున్నారు. కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. పార్టీలో సీనియర్ల తీరు నచ్చక పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన ఘట్టమనేని ఆదిశేషగిరిరావు త్వరలో టీడీపీలో చేరనున్నారు. ఇవాళ చంద్రబాబును కలిసిన ఆయన పార్టీలో చేరికపై చర్చారు. వైసీపీ అధినేత జగన్ ది భస్మాసుర హస్తమని విమర్శించారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. జగన్ వైఖరి వల్లే వైసీపీని చాలా మంది వీడుతున్నారని గుర్తు చేశారు. మరికొంతమంది ఆ పార్టీ నుంచి వచ్చేస్తారని జోస్యం చెప్పారు. ఈవీఎంలకు వ్యతిరేకంగా హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర తెలంగాణ కాంగ్రెస్ భారీ ధర్నా నిర్వహించింది. ఈవీఎంలపై చాలా అనుమానాలున్నాయని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లనే వాడాలని డిమాండ్ చేశారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. సమాజ క్షేమం కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ చేస్తున్న మహారుద్ర సహిత సహస్ర చండీ యాగం 4వ రోజు వైభవంగా జరిగింది. వేదఘోషతో మెదక్ జిల్లా ఎర్రవల్లి దేవభూమిని తలపిస్తోంది. ఇంటర్మీడియట్ విద్య ప్రవేశపెట్టి 50 ఏళ్లైన సందర్భంగా విశాఖ ఏయూ కన్వెన్షన్ హాల్లో స్వర్ణోత్సవాలు నిర్వహించారు. టీడీపీ సర్కార్ విద్యకు అధిక ప్రాధాన్యమిస్తుందన్నారు మంత్రి గంటా శ్రీనివాసరావు. రాష్ట్రంలో కొత్తగా 50 జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామన్నారు. విశాఖ తీరానికి తొలిసారి వచ్చిన రష్యాకు చెందిన 7 స్టార్ క్రూయిజ్ లైనర్ నౌకకు పోర్ట్ అధికారులు ఘనస్వాగతం పలికారు. విదేశీ క్రూయిజ్లను ఆకర్షించేందుకు పోర్టు ఛార్జీలను తగ్గించామని కేంద్ర షిప్పింగ్ శాఖ కార్యదర్శి గోపాలకృష్ణ తెలిపారు. నిబంధనలు పాటించని పబ్లు, బార్లపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా జులిపిస్తున్నారు. ఫైర్ సేఫ్టీ రూల్స్ పాటించని 17 పబ్లు, బార్ల మీకు తెలవంది ఏం కాదు. ఈ కాలంలో చండీ యాగం వల్ల విశేషమైన ఫలితాలు లభిస్తాయంటారు పండితులు. చండీ సప్తశతిలో మొత్తం 700 మంత్రాలుంటాయి. వీటిని పఠిస్తూ హోమం నిర్వహిస్తారు. నిజానికి చండీ సప్తశతిలో ఉండేది 578 మాత్రమే. ఉవాచ మంత్రాలు, అర్ధశ్లోక, త్రిపాద శ్లోక మంత్రాలను కూడా కలిపితేనే 700 మంత్రాలు అవుతాయి. ఇక్కడ సప్తశతులు అంటే భ్రామరి, రక్తదంతిక, నందజ, బ్రాహ్మి, దుర్గా, శాకాంబరి, భీమ అనే 7 దేవతామూర్తుల పేర్లను కలిపి సప్తశతులు అంటారు. 2 శతాబ్దాల చరిత్రను పరిశీలిస్తే ఆయుత చండీ యాగాన్ని కేవలం 2 సార్లు మాత్రం నిర్వహించారు. ఇక చండీ హోమం, నవచండీ, శతచండీ హోమాలు జరుగుతుంటాయి. సహస్ర ఆయుత చండీ యాగాలను మాత్రమే చాలా అరుదుగా నిర్వహిస్తుంటారు. అటువంటి నిర్వహణ నేటి కేసీఆర్గా నిర్వహిస్తున్నారు. దీనివల్ల ఫలితాలు ఎలా ఉంటాయి? రాబోయే రోజుల్లో ప్రజలు ఎలాంటి ఫలితాలను అనుభవించబోతున్నారు? చాలా ముందుగా నమస్కారం అండి అందరికీ కూడా, సాంబశివరావు గారు మీతో పాటుగా మన పెద్దలందరికీ. టీవీ5 యాజమాన్యం తరఫున మీకు ఇటువంటి సనాతన హిందూ ధర్మ కార్యక్రమాలు నిత్యము కూడా ప్రచారం చేస్తున్న మీ అందరికీ కూడా మన సాధు పరిషత్ తరఫున అనేక మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. సాంబశివరావు గారు వేదాహి యజ్ఞార్థం అభిప్రవృత్త అని మనకి వేదాలు చెప్తూ ఉన్నాయండి. అంటే వేదముల తాలూకా ఉద్దేశము యజ్ఞమే అని, వేదం అంటే యజ్ఞము అని. అటువంటి యజ్ఞాలు లోక కళ్యాణం కోసం మనందరం కూడా చెయ్యాలి అని పరమాత్మ ఆదేశం కూడా మనకి చేసినట్లుగా అనేక శాస్త్రాల్లో మనం చూసుకుంటే దేవాన్ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ దేవాన్ భావయత నేన తే దేవా భావయంతువః పరస్పరం భావయంతః శ్రేయ పరమవాప్స్యత. అంటే మానవులుగా మనం ఏ పరమేశ్వరుడు తాలూకా అనుగ్రహం ద్వారా ఈ భూమి మీద మనం వచ్చాము కాబట్టి మనం దేవతల్ని సంతృప్తి చేయాలి. దేవతలను సంతృప్తి చేయాలి అంటే దేవతలు ఎలాగ సంతృప్తి పొందుతారు, వాళ్ళు ఎలాగ ఆనందాన్ని పొందుతారు అంటే కేవలం యజ్ఞాల వలన పొందుతారు. తస్మాత్ బ్రహ్మని నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. అటువంటి భగవంతుడు యజ్ఞములో ప్రతిష్ఠించబడి ఉన్నాడు అని పరమాత్మ గీతాచార్యులు చెప్పారండి. యజ్ఞశిష్టా శినస్సంతో ముచ్యంతే సర్వ కిల్బిషై భుంజంతే తే తగం పాపం ఏ పచంత్యాత్మ కారణాత్ అని భగవద్గీతలో యజ్ఞాల కోసం శ్రీకృష్ణ పరమాత్మ
చాలా స్పష్టంగా యజ్ఞము చేయాలి, యజ్ఞాలు చేస్తూ ఉంటేనే లోకం సుభిక్షంగా ఉంటుందని స్పష్టంగా గీతలో ఏదైతే మనం ఆ గీతని మనం గొప్ప గ్రంథముగా త్రిమతాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, శంకరాచార్యులు ఏదైతే గొప్పగా ఆధారంగా చెప్పారో అటువంటి గీత ప్రామాణికంగా పరమాత్మ మనకు ఆదేశం చేశారు. మరి అటువంటి యజ్ఞాలు ఈరోజు కేసీఆర్ చేయడం, మరి యజ్ఞాలు చేస్తే ఏమవుతుంది అంటే భగవద్గీతలో స్వామి అన్నారు, యజ్ఞాలు చేస్తే వర్షాలు పడతాయి అని. అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ, యజ్ఞాద్ భవతి పర్జన్యం, యజ్ఞ కర్మ సముద్భవ. యజ్ఞాలు చేస్తే వర్షాలు పడతాయి, సృష్టి కలుగుతుంది, సుభిక్షంగా ఉంటారు అని మనకి ఆదేశాలు స్వామివారు మనకిచ్చారు. కాబట్టి ఇటువంటి యజ్ఞాలు పూర్వం ఋషులు ఆశ్రమాల్లో చక్కగా యజ్ఞాలు చేసి లోక కళ్యాణం కోసం అప్పుడు ఉండేటటువంటి రాజులు ఈ యజ్ఞాలు చేయమని ఋషుల్ని కోరితే లోక కళ్యాణం కోసం యజ్ఞాలు చేసేవారు. అటువంటి యజ్ఞాలు చేసేటప్పుడు ఈ యజ్ఞం జరిగితే లోకం సుభిక్షంగా ఉంటుంది, సస్యాలు సమృద్ధిగా పండుతాయి, ప్రాణకోటి అంతా కూడా ఆనందముగా ఉంటుంది, ఈ భూలోకమే స్వర్గధామంగా మారిపోతుంది అనేటువంటి ఆలోచనతో రాక్షసులందరూ కూడా ఆ యజ్ఞాల పైన మాంసఖండలాలు, రక్తాలు పోసేసి యజ్ఞాలు భగ్నం చేసినట్లుగా మన విశ్వామిత్ర మహర్షి దానికోసమే యాగ సంరక్షణార్థమే శ్రీరాముడిని దశరథను కోరినట్టుగా మనం రామాయణంలో చదువుతూ ఉన్నాం. అంటే యజ్ఞాలు చేస్తే లోకానికి ఎంత గొప్ప లోక కళ్యాణం జరుగుతుంది, మానవులందరూ కూడా సర్వశక్తిమంతులు అవుతారు, సకల సంపదలతో ఆయురారోగ్య ఐశ్వర్యాలే కాకుండా భక్తి విశ్వాస జ్ఞానాలు కూడా వారిలో సమృద్ధిగా తయారవుతాయి, అవన్నీ కూడా గొప్పగా పెరుగుదల జరుగుతాయి. కాబట్టి మానవులకి జ్ఞానము కలగకుండా, శక్తులు కలగకుండా రాక్షసులు ఆపేసే పరిస్థితి మనం చూసేవాళ్ళని మనం రామాయణంలో చూస్తూ ఉన్నాం. అంటే ఆ రాక్షసులు కూడా యజ్ఞాలు చేయడానికి అడ్డు పెట్టేవారు. అంటే యజ్ఞం అంత గొప్పది అని రాక్షసులకి కూడా మరి అటువంటి దుష్ట బుద్ధి కలిగినటువంటి రాక్షసులు కూడా యజ్ఞాలు గొప్పతనాన్ని వాళ్ళు మనకి లోకానికి చెప్పారు. కానీ ఈరోజు దురదృష్టం, మరి చాలామంది పాలకులు ఎంతోమంది ఉన్నారు, ఆ తర్వాత యజ్ఞాల పైన దృష్టి లేక మనం చాలా బాధపడుతున్నటువంటి తరుణంలో మరి రాజశ్యామల యాగం అంటే రాజశ్యామలం అంటే రాజ్యము సస్యశ్యామలముగా ఉండాలి. ఆ రాజ్యలక్ష్మి సాక్షాత్తు లక్ష్మీదేవి ఈ ప్రాంతంలో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో తాండవించాలి. ఒక తెలంగాణ ప్రాంతం కాదండి, ఎక్కడైతే యజ్ఞము చేస్తే ఆ ప్రభావము యావత్ భారతదేశం మీద కూడా పడుతుంది. యజ్ఞాల తాలూకా అనుగ్రహం ప్రతి ఒక్కరు కూడా పొంది తీరుతారు. అక్కడ హైదరాబాద్లో జరిగేటటువంటి యాగం అక్కడ జరిగితే కేవలం హైదరాబాద్ ప్రజలకు మాత్రమే కాకుండా యావత్ భారతదేశం ప్రజలందరూ కూడా ఆనందాన్ని పొందుతారు. ఈరోజు చాలామంది సైన్స్ ప్రకారము కొంతమంది యజ్ఞాలని తక్కువగా చూస్తుంటే ఒక్కసారి వారికి మనం జ్ఞాపకం చేస్తున్నామండి. ఈ సందర్భంగా మనకి భోపాల్ విషవాయువుల సంఘటనలో కొన్ని వేల మంది చనిపోయారు. మరి అటువంటి తరుణంలో ఒక వైదిక కుటుంబం చక్కగా ప్రతిరోజు యజ్ఞం చేస్తూ ఉంటే ఆ యజ్ఞం తాలూకా పిడకలు ఏదైతే మనం పవిత్రమైనటువంటి గోమాత తాలూకా ఆ గోమయంతో చేసిన పిడకలు ఆ హవిస్సుతో చేస్తున్నటువంటి ఆ కార్యక్రమంలో ఆ హోమం నిరంతరము ఇంట్లో చేస్తూ ఉంటే ఆ ప్రభావానికి భోపాల్లో ఉండేటువంటి విషవాయువులు అర్ధరాత్రి పూట వేలాది మందిని పట్టణ పెట్టుకున్న ఎవరైతే యజ్ఞం చేస్తూ ఉన్నారో వారి కుటుంబానికి ఎటువంటి ప్రమాదం లేకుండా వాళ్ళు బయటపడగలిగారు. గొప్పతనం ఎంత ఉన్నదో మనం చెప్పొచ్చండి. అవధాని గారు, యజ్ఞం లేదా యాగం చేయాలంటే ఎవరెవరు చేయొచ్చు, ఎవరెవరు చేయకూడదు? ఎందుకంటే అశ్వమేధ యాగం చూసినప్పుడు అంటే సతి పక్కన లేకుండా చేయకూడదు అనేది మీలాంటి పండితులు చెప్పిన శాస్త్రోక్తం. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరెవరు యాగం చేయొచ్చు, వ్రతాలు చేసుకోవచ్చు, ఇవి విరివిగా చేయడం వల్ల ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని ఇప్పుడే మనకు స్వామీజీ చెప్పారు. ఇంకా ఎటువంటి మంచి ఫలితాలు వస్తాయి? ఇవి వీటిలో ఫలితాలు అంటే సాంబశివరావు గారు చాలా విస్తృతంగా చెప్పారు. తాదృశం ఖడ్గమాప్నోతి ఏన హస్తస్థితేన వై అష్టాదశ మహాద్వీప సమ్రాట్ భోక్తా భవిష్యతి అన్నాడు. అష్టాదశ మహాద్వీపములకు అధిపతి అవుతాడు ఆ యాగకర్త అన్నాడు. అటువంటి విజయ ఖడ్గము అతని చేతికొస్తుంది అన్నాడు. ఈ ఖడ్గం ఎవరికీ కనిపించదు, దుష్ట సంహారము చేస్తుంది, శిష్ట సంరక్షణము చేస్తుంది. ఆ విజయ ఖడ్గము సాక్షాత్తు అమ్మవారి స్వరూపుడే అవుతాడు అతడు. ఎవరు చెయ్యవచ్చు అంటే ఎవరైనా చెయ్యవచ్చు. ముఖ్యముగా కావలసినది ఏమిటంటే ఏవం తద్విదుషో యజ్ఞస్య
ఆత్మా యజమానః, పత్ని శ్రద్ధా పత్ని. ఆత్మా యజమానః, యజమాని అయినట్టు, యజమానః అంటే యజనం కరోతి ఇతి యజమానః, యజ్ఞము చేసేవాడు యజమాని. ఆయన భార్య ఎవరు అంటే శ్రద్ధ అన్నాడు. శ్రద్ధయే పత్ని. లోమాని బర్హిహి అన్నాడు. లోమాని ఆయన యొక్క శరీరం మీద ఉన్నటువంటి వెంట్రుకలు. బర్హిహి, బర్హిస్సు అంటే దర్భ. బర్హిస్ అనేది పవిత్రమైన నామధేయము దర్భకు. కాబట్టి లోమాని బర్హిహి. ఉరో వేదిహి, ఆయన ఉరస్సు. ఈ ఉరస్థానము వక్షస్థలమే యజ్ఞవేది అన్నాడు వేదములో. మన్యుః పశువు అన్నాడు. పశువేమిటయ్యా అంటే మన్యువు. ఆయనకు ఎవరి మీదవైనా కోపము తాపము ఉంటే అదియే అందులో పశువు అన్నాడు, యజ్ఞ పశువు అన్నాడు. చాలా మందికి తెలియక ఏమంటుంటారంటే యజ్ఞయాగాదులు ఎవరినో శత్రు సంహారము ఇలాంటివి చెయ్యడానికి అని. అసలు శత్రు సంహారం అన్న ప్రశ్నే లేదు ఇందులో. సదా విజయమే వీడి వెంట ఉంటుంది. వాడికి శత్రువులతో పని లేదు. శత్రువులు నిరంతరము వాళ్ళు ఎలాంటి ఆలోచనలు పారకుండా వాళ్ళు విగతాస్త్రులైపోతూ ఉంటారు. అది సర్వసహజమైన లక్షణం. ఎవరు లోకోపకారము చెయ్యాలని ఇలా యజ్ఞయాగాది క్రతువులు చేస్తున్నారో అటువంటి వారి మీద వైరిత్వము, శత్రుత్వము ఎవరు పూనినా వారి శత్రుత్వము ఫలించదు. అంత అద్భుతమైన ఫలము అందులోనే ఉన్నది. ఒక అద్భుతమైన మాట ఏమన్నాడంటే కాళిదాసు చెప్పాడు. దుదోహగాంస యజ్ఞాయ సస్యాయ మఘవాదివం సంపద్వినిమయేన ఉభౌ దధతుః భువనద్వయం అన్నాడు. భూలోకములో రఘుమహారాజు, దేవలోకములో దేవేంద్రుడు, ఈ ఇద్దరు ఏమి చేశారు అంటే దుదోహగాంస యజ్ఞాయ, యజ్ఞము చెయ్యడము కోసము ఈయన పంటలు పండిస్తూ ఉన్నాడట భూలోకములో రఘుమహారాజు. దుదోహగాం స యజ్ఞాయ, గాం అంటే భూమిని, సస్యాయ మఘవా దివం, అయితే సస్యము బాగా పండడము కోసము మఘవా దేవేంద్రుడు ద్యులోకమును, ఆకాశలోకమును పిండుతూ ఉన్నాడంటే మేఘమును పిండుతూ ఉన్నాడు వర్షము రావడం కోసం. వర్షం వస్తే పంటలు పండుతాయి. పండిన పంటలు యజ్ఞయాగాది క్రతువుల ద్వారా మళ్లీ దేవలోకానికి చేరితే అది సంపద వినిమయము. ఇద్దరూ ఒకరి దగ్గరున్న సంపద ఒకరు వినిమయము చేసుకుంటున్నారు అన్నారు. సంపద్ వినిమయేన ఉభౌ దధతుః భువనద్వయం, ఇటు భూభువనమును ద్యోభువనమును రెండు భువనములను ధరిస్తూ ఉన్నారు, స్వర్గలోకమును భూలోకములను అన్నారు. ఎవరు సామాన్యులకు జ్ఞానము లేని వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ హవిస్సు వేసేటువంటి యజ్ఞద్రవ్యము ఇదంతా వృధా చేస్తున్నారేమో అనుకుంటారు. వాళ్లకు తెలియక, జ్ఞానము లేక. జ్ఞానము కలిగితే దీన్ని సంపదను వినిమయం చేసుకుంటూ ఇంకో సంపదను సాధిస్తూ ఉన్నారని అర్థం. కాబట్టి లోక కళ్యాణము, సుభిక్షము, సస్యశ్యామలము ఇవన్నీ కూడా అచింతిత ఫలములు. పెద్దగా అనుకోవలసిన పని లేదు ఇవి కావాలి అని. నీవు ఏమి కావాలని కోరుతున్నావో సర్వార్థములు ఇందులో ఉన్నాయి. అంత అద్భుతమైనది యజ్ఞము అంటే. అటువంటి యజ్ఞము ఎవరు చెయ్యాలి అని లేదు. ఎవరికి లోకోపకార కాంక్ష ఉంటుందో వాళ్ళందరూ చెయ్యదగును. అయితే కొన్ని వైదికమైన నియమాలు ఉన్నాయి. యజ్ఞము దగ్గర ఎప్పుడు భార్యాసహితుడు, యజ్ఞమేమి ఏ తీర్థక్షేత్రము ఎక్కడ వెళ్లాలన్నా భార్యతో సహా ధర్మపత్ని సహితుడై వెళితేనే అది సార్థకము, సఫలము. ఇందులో ఎంత అంతరార్థం ఉన్నదండి. ఇవాళ యువకులందరికీ తెలియాలి. ఎక్కడ వెళ్ళినా భార్యతో వెళ్ళాలి అనడమే ఒక అద్భుతమైన కట్టుబాటు. అది పరమధర్మము. కాబట్టి అలా ఉన్నవాళ్లు యజ్ఞయాగాది క్రతువులు చెయ్యాలి. అందులో ప్రభువైన వాడు ప్రజాపక్షపాతి అయి ఉండాలి. ఎప్పుడూ కూడా ప్రజలకు మేలు చేసేవాడే ప్రభువు. ప్రజాయై హితమేధి ప్రజాయై అన్నారు. ప్రజల కోసమే హితము చేసేవాడు ప్రభువు. అటువంటి వాడే ప్రభువు అన్నాడు. రాజు అన్నవాడు, ఇప్పుడు ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి పేర్లు ఉండవచ్చు, కానీ రాజు అన్నవాడు ప్రభు లక్షణము. ప్రభుత్వం అన్నారు. ఇవాళ సామూహికమైన లక్షణం. ఒక వ్యక్తి కాకుండా ఒక వ్యవస్థీకృతం చేశారు ఆధునికంగా. ప్రభుత్వం అన్నారు. ఆ ప్రభుత్వానికి ఉండవలసిన లక్షణమేమి? ప్రజల క్షేమమే నిరంతరము. ఇటువంటి వాటి ద్వారా సంపూర్ణముగా వారికి మంచి వివేకము కలిగి, మంచి ఆలోచనలు, మంచి పథకములు, మంచి పథకాలు వచ్చి అవి భారతదేశము అమ్మవారి యొక్క లేదా తెలంగాణ రాష్ట్రము మాతృ
హృదయ స్థానములో అమ్మవారి యొక్క మెడలో పతకములుగా మెరుస్తాయి అవన్నీ కూడా, ఈ పథకాలన్నీ కూడా. అలాంటి ఆలోచనలు భగవంతుడు ప్రసాదిస్తాడు. ఇంకొక ముఖ్యమైన మాట చెప్తున్నాను నేను. అగ్ని మనకు మూలదైవతము. అగ్నిమిచ్చధ్వ భారతా అన్నారు. భారతదేశము యొక్క లక్షణం ఏమిటంటే అగ్ని పూజనమే లక్షణం. అగ్నితోనే మానవుడి జీవితం ప్రారంభమవుతుంది, అగ్నితోనే మానవ జీవితం పూర్ణమవుతుంది. అందువల్ల అగ్ని సంపూర్ణము. ఆయుర్దా అగ్నే హవిషాజుషాణో ఘృత ప్రతీకో ఘృతయో నిరేధి ఘృతం పీత్వా మధుచారు గవ్యం పితేవ పుత్రమభిరక్షతాత్ ఇమం అన్నాడు. ఆయుర్దా అగ్నే, ఆయుస్సును ప్రసాదించేటువంటి ఓ అగ్ని. మానవుడికి అసలు మూలము కదండి. జాతకం తీసుకుని అయ్యా ఎలా ఉంది జాతకం అనగానే ముందు ఆయుస్థానమే పరిశీలిస్తాము. ఎందుకంటే ఆయుస్సు ఉంటేనే ఐశ్వర్యము, ఆనందము, ఆరోగ్యము అన్ని తర్వాత. ఆయుస్సు మూలము. అటువంటి ఆయుస్సును ఆరోగ్యమును ఇచ్చేటువంటి వాడు యజ్ఞేశ్వరుడు. ఆయుర్దా అగ్నే హవిషాజుషాణో ఘృత ప్రతీకో ఘృతయో నిరేధి ఘృతం పీత్వా, నేనిచ్చేటువంటి ఘృతము ఎటువంటిది? మధు చారు గవ్యం. కాబట్టి గో సంబంధితమైనటువంటి గవ్యము. మధు చారు, చారు అంటే సుందరమైనది, మధు రుచికరమైనది. ఇటువంటి హవిస్సును నేను నీకు ఇస్తున్నాను తండ్రి, దీనిచేత నీవు తృప్తి చెంది ఆయుస్సును ప్రసాదించు. లోకమునకు సర్వమునకు ఇంతకన్నా గొప్ప ప్రభువైన వాడు, రాజైన వాడు, ప్రభుత్వములో పెద్దగా ఉన్నవాడు, లోకానికి సమాజానికి చేయవలసిన ఉపకారం ఇంతకన్నా ఏమున్నది? రైట్ శర్మ గారు, ఒక్క సెకండ్. అందువల్ల నేను నిన్ననే దర్శనం చేశాను కూడా. అక్కడ చాలా అద్భుతంగా జరుగుతూ ఉన్నది. నైష్ఠికులు, మంత్రవేత్తలు అయినటువంటి బ్రాహ్మణోత్తములు చాలా నిష్ఠాగరిష్ఠులై త్రికాల సంధ్యావందనములతో 3 కాలాల్లో సంధ్యావందనం ఆచరిస్తూ చాలా చక్కగా ఈ క్రతువును నిర్వహిస్తున్నారు. దాదాపు 90% పూర్తి అయినది, ఫలానికి దగ్గరగా వచ్చింది. ఇంకా ఇటువంటిది దిగ్విజయముగా జరుగుతూ ఉన్నది. జయోస్తు. చెప్పండి సాంబశివరావు గారు. రైట్. బంగారాయ శర్మ గారు, ముఖ్యంగా రుద్రహోమ సహిత సహస్ర చండీ యాగం అని కూడా ఈ మధ్య వింటున్నాం. అంటే చండీ యాగం మేము విన్నాం, కానీ కేసీఆర్ గారు తలపెట్టిన తర్వాతే ఇది బహుముఖంగా ప్రాచుర్యంలోకి వచ్చిన యాగం. అంటే ఇప్పుడు మనకు అవధాని గారు చాలా విషయాలు చెప్పేశారు. అక్కడికి వెళ్ళి వచ్చానని చెప్పారు కాబట్టి ఆయనను దర్శించుకుంటే కూడా మేము కూడా యాగం చూసినంత ఫలితం వస్తుందేమో అనిపించింది. స్వామిగా అంటే అవధాని గారిని దర్శించుకున్నాం కాబట్టి టీవీ5 ప్రేక్షకులు కూడా. ఎస్, అసలు మీరు పెట్టిన కార్యక్రమమే చాలా బాగుంది సాంబశివరావు గారు. స్వామి అంటే లోకానికి, అందరికీ, సమాజానికి తెలియజేస్తున్నారు. అంటే అందువల్ల ఈ ఆలోచన వచ్చిన సాంబశివరావు గారికి దీన్ని చాలా సుసంపన్నంగా ఇలా యోగ్యులందరినీ పెట్టి మాట్లాడించడానికి అనుమతించిన టీవీ5 నాయుడు గారికి నేను ప్రధానంగా మీ అందరినీ ఆశీర్వదిస్తూ ఉన్నాను. కృతజ్ఞతలు స్వామి. అంటే ఎస్, ఇంకోటి బంగారాయ శర్మ గారు, ముఖ్యంగా ఇప్పుడంటే నీటి ప్రాజెక్ట్స్లు వచ్చాయి, నీటిని నిలుపుకునే టెక్నాలజీ వచ్చింది. ఒకప్పుడు నదులు పారుతూ ఉండేవి, కాలువలు పారుతూ ఉండేవి, చెరువులు కట్టక ముందు కూడా, అంటే నీటి నిల్వ సామర్థ్యం లేకముందు కూడా 3 వానలు కురిసే అంటారు. యాగాలు, యజ్ఞ ఫలితాలు అలా ఉండేవి. అంటే బావులు మాత్రమే, ఆ తర్వాత వచ్చింది కలియుగంలో బావులు. అంతకుముందు సెలయేరు నుంచే నీళ్లు మనం తీసుకుంటూ ఉండేవాళ్ళం, అంటే పారుతూ ఉండే నీళ్లు. అంతటి ప్రశస్తమైన యాగాన్ని మరి భారతదేశం మొత్తం మీద చాలా తక్కువగా, అరుదుగా చూస్తూ ఉంటాం. అంటే తెలంగాణలో ముఖ్యమంత్రి గారు, ఒక్కసారి మీ దృష్టి తీసుకొస్తాను, ఇందాక నేను అడిగిన రుద్రహోమ సహిత సహస్ర చండీ యాగం గురించి చెప్పండి. ఆయన ముఖ్యమంత్రి గారు ఎప్పుడెప్పుడు ఏమేం చేశారన్నది ఒకసారి ప్రేక్షకుల దృష్టి తీసుకెళ్దాం మనం. 1996లో సహస్ర లక్ష్మీ సూక్త పారాయణాలు, 1996లో సహస్ర లక్ష్మీ సూక్త పారాయణ సహిత అభిషేకం చేశారు. 97లో బాపి శాస్త్రి గారి ఆధ్వర్యంలో చండీ హననం. 2005లో కేంద్ర మంత్రిగా ఢిల్లీలో తన నివాసంలో నవగ్రహ మఠం చండీ యాగం చేశారు. 2006లో సహస్ర చండీ యాగం. 2007లో పాలకుర్తి నరసింహరామ శర్మ సిద్ధాంతి గారి ఆధ్వర్యంలో చండీ యాగం, సుదర్శన యాగం చేశారు. 2008లో సిద్దిపేట కోటిలింగాల ఆలయంలో గాయత్రి యాగం. 2009లో తెలంగాణ భవన్లో 27 రోజుల పాటు నక్షత్ర మండల యాగం చేశారు. 2010లో తెలంగాణ భవన్లో చండీ యాగం. 2011లో బండ్లగూడలోని ఎంపీ జితేందర్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో చండీ యాగం చేశారు. ఇప్పుడు 2015 నవంబర్ 27న నవ చండీ యాగం.
2015 డిసెంబర్ 23 నుంచి 27 వరకు ఆయుధ చండీయాగం చేశారు. ఆ తర్వాత చేసిన కొంతవరకు తెలిసే. అవును. Yes. విశేషం ఏమిటంటే వీరికి మొదటి నుంచి ఈ ధర్మశాస్త్రాల పట్ల, వేదము చెప్పినటువంటి వాటి పట్ల పరిపూర్ణమైన విశ్వాసం ఉంది. మీరు చూడండి, వారు యాగం చేసినటువంటి ప్రతి సందర్భంలోనూ రాజకీయంగా కానీ, లేదు నిజంగా ఇక్కడ ఉండేటటువంటి ప్రజలు ఎక్కడైనా ఒడిదుడుకులున్నటువంటి సమయాలే మీకు ఎక్కువగా కనిపిస్తాయి. అన్ని జంక్షన్ పాయింట్సే మీరు చూస్తే, ప్రతి జంక్షన్ పాయింట్లోంచి ఆయన్ని విజయంగా బయటికి తీసుకొచ్చింది ఈ యజ్ఞయాగాదులు అని చెప్పడానికి వారే ఇవాళ మనకున్న ముఖ్యమంత్రి గారే ప్రత్యక్ష నిదర్శనం. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఒకటి. రెండు, రుద్రుణ్ణి కూడా కలిపి చేయడం వల్ల దీనికి పూర్ణ ఫలితం లభిస్తుంది. ఎందుకు అంటే అమ్మవారు మహాపతివ్రత, ఆవిడ ఉగ్రస్వరూపాన్ని మీరు ఆవాహన చేస్తూ ఉన్నారు. ఈ ఉగ్రస్వరూపాన్ని ఆవాహన చేసినప్పుడు మనం చేసినటువంటి దాంట్లో ఏమైనా పొరపాట్లు ఉండొచ్చు, ఏమైనా చిన్న పరిపత్యాలు అట్లాంటివి జరగచ్చు. వాటన్నిటినీ కూడా ఆ తల్లి మహాపతివ్రత కాబట్టి రుద్రుడికి కూడా చేయటం వల్ల తక్షణమే అనుగ్రహించి అవసరమైనటువంటి ఫలాన్ని మొత్తాన్ని కూడా మనకిస్తుంది. తర్వాత రుద్రమంత్రాలు, రుద్రుడు ఆప్యాయనానికి చాలా ప్రధానం. ఆప్యాయనము అంటే వృష్టి, అద్భుతమైనటువంటి మనకి పంటలు కానివ్వండి, శరీరానికి ఏదైనా కానివ్వండి, లేదు భూమికి శక్తి కావాలన్నా, పంటలలో శక్తినివ్వాలన్నా రుద్రుడిస్తాడు. తర్వాత మనకి ఈ శరీరానికి సంబంధించి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలన్నా ఈ యాగం నుంచి వస్తుంది. అంటే ప్రజల యొక్క ఆరోగ్యము. తర్వాత భూమికి కూడా సస్యం అవసరం. ఈ సస్యము అనేటటువంటిది ఆప్యాయం. ఆ సస్యము అనేటటువంటిది భూమికి ఈ రుద్రహోమాదుల వల్ల వస్తుంది. ఒక్కసారి రుద్రహోమం కనుక చేస్తే 12 సంవత్సరాలు దాకా పూర్తి సుభిక్షంగా ఉంటుంది అని చెప్పేది చాలా ప్రతీతిగా చెప్తారు. కాబట్టి అలాంటి రుద్రహోమము, రుద్ర హవనము, ఈ రుద్రము, ఈ దీనికి సంబంధించి తీసుకోవడం అనేది నిజంగా ఎవరు వారికి సలహా ఇచ్చారో, ఏ జగద్గురువుల సన్నిధి దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే సాధారణంగా శృంగేరి జగద్గురువుల దగ్గరికి వారు వెళ్తూ ఉంటారు ఇలాంటివి జరిగినప్పుడు, వాళ్ళ యొక్క ఆదేశం ప్రకారం సక్రమంగా ఏది ఎలా జరగాలో నిజంగా ఇందాక మాడుగుల నాగఫణి శర్మ గారు వారు చూసి నేను వెళ్ళి వచ్చాను అని ఆనందంగా చెప్పారే, అక్కడ ఎంత నైష్ఠికంగా జరుగుతోంది. ఇది చేయడంలో కూడా యాగము మనం అనుకున్నంత తేలిక కాదండి. 5 రోజుల పాటు ఈ యాగం ఎన్ని రోజులు జరిగితే అన్ని రోజులు యాగశాలలోనే వాళ్ళు ఉండాలి. యాగశాల నుంచి బయటికి రావడానికి లేదు. ఎవరైనా సరే అక్కడ ఉండేటటువంటి వాళ్ళు అందరూ కూడా అంత దీక్షగా యజమాని అక్కడే కూర్చొని దంపతులు ఇరువురు అక్కడ ఉంటారు. సాధారణంగా మామూలప్పుడు 5 కచ్చలతోటి ధోతి గడితే నాయన బంగారయ్య ఇక్కడ ఒక విషయం చెప్తున్నా, నీవు అన్నమాటకే తోడుగా చెప్పండి. ఈయనలో ఉన్న గొప్పతనం ఏమంటే ఆ శ్రద్ధాపత్ని అన్నారు కదా, అంత శ్రద్ధాళువయ్యి ముఖ్యమంత్రి గారు కదా, మరి చుట్టూ ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళ చేత కూడా మడిగట్టిస్తాడు. అదే ఆయన గొప్పతనం. వాళ్ళు కూడా మడిలోనే ఉంటారు. అయితే అది చాలా ఇంకా ఎంత శ్రద్ధాళువో దాన్ని బట్టి ఊహించవచ్చు. అవును. ఇక్కడ వచ్చేటప్పటికి దీని ప్రత్యేకత ఏమిటంటే 5 కచ్చలు కడితే ఇక్కడ 7 కచ్చలు కడతారు. ఆహారం కూడా చాలా నియతంగా ఉంటుంది. ఎలా పడితే అలా ఇష్టం వచ్చినట్టు కడుపు నిండా తినేశారు అని చెప్పడానికి వేలు లేదు. అసలు ఎప్పుడు చేయకూడదేమో. 2 చన్నుల్లో పాలే, 1 చన్నులో పాలు తీసుకోవాల్సి వస్తుంది అప్పుడప్పుడు. అది మంచి ఆవు పాలు ఆ రోజు ఇచ్చిందంటే అదృష్టం, లేకపోతే ఇబ్బందులు కూడా. కాబట్టి శరీరము కూడా చాలా చిక్కి శల్యం అవుతుంది. యజ్ఞం చేయటం అనేటటువంటిది సామాన్యమైన విషయం. ఏదో భౌతికంగా డబ్బులు పెట్టేస్తే యజ్ఞం అయిపోతుంది అనేది ఎప్పుడూ యజ్ఞం కాదు. యజ్ఞం అసలు అదో పెద్ద యజ్ఞం రా అంటారు. అది ఎంత కష్టమైతే ఆ పదాన్ని మనకి పూర్వీకులందరూ వాడుతూ ఉన్నారు. అవభృత స్నానాలు పూర్తయిందాకా ఇది అశనిపాతం లాంటి వ్రతం. చాలా జాగ్రత్తగా నిర్వహించి అన్ని వైపులా అన్ని అంగాల నుంచి జాగ్రత్తగా గమనించుకుంటూ, ఇతర శక్తులు చాలా దాడి చేస్తాయి, ఇది చేయడానికి వీలు లేదు అని వాదనలు వస్తాయి. ఎన్ని వచ్చినా అన్నిటినీ పక్కకి తోసి తదేకమైనటువంటి దీక్షతో కేవలము ప్రజల యొక్క శ్రేయస్సు, ప్రజలు చాలా బాగుండాలి. ఇది సాధారణంగా ఈ శతచండీ కానివ్వండి, సహస్రచండీ కానివ్వండి, అయుత చండీ కానివ్వండి, ప్రయుత చండీ కానివ్వండి, ఇవన్నీ కూడా శతచండీ లోపల దాకా కేవలం మన కళ్యాణార్థం. శతచండీ దాటిన దగ్గర నుంచి రాజులు వీళ్ళందరూ చేసేది విశ్వ కళ్యాణార్థం చేస్తారు. ఏదో ఒక్క రాష్ట్రమనో ఒక్క ప్రాంతమనో కాదు, మొత్తము విశ్వంలో ఉండేటటువంటి పంచభూతాలతోటి కూడినటువంటి ఈ ప్రాంతం అంతా కూడా దేవతలు అనుగ్రహించుగాక అని చేస్తారు. ఆయన చేసేటటువంటిది ఇక్కడ తక్షణమే ఫలితం ఇస్తుంది, కానీ ఇక్కడికి ఆగదు. ఈ చేసినటువంటిది అన్ని చోట్ల వెళ్తుంది. అయితే ఇప్పుడు ఈ యాగం వల్ల వీరి శత్రుభావంతో ఏ ప్రాంతం నుంచి ఎవరు చూసినా ఇది మొత్తము వారి మీదకి దాడి చేయడం అనేది జరిగి తీరుతుంది. ఆ శత్రువు అనే ఆలోచన వచ్చిన నాడే వాళ్ళ లోపల ఉండే శక్తులన్నీ అణుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా ఇది జాగ్రత్తగా
ప్రతి వాళ్ళు గమనించుకొని శత్రుభావం కాకుండా ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఉండే అంటే అమ్మవారిని ప్రధానంగా అంటే నమస్కరించుకోవాలి. బంగారయ్య గారు, శత్రువులంటే కరువు, శత్రువులంటే కాటకాలు, శత్రువు అంటే వాన లేకపోవడం, అలాగే ఇవి కాదు. తీసుకుందాం. కాదు, శత్రునాశనం కాదు, అంటే మీరు అనుకుంటున్నారేమో రాజకీయమైనటువంటి దాడి వారి మీద జరిగేది కూడా లెక్కలోకి వెళ్ళిపోతుంది. వస్తుంది. ఏం దానికి అనుమానం ఏం లేదు, నిస్సంకోచంగా మాట్లాడాలి. బ్రాహ్మడు భయపడితే నిజం చెప్పేవాడెవడు? కాబట్టి నిస్సంకోచంగా అన్ని రకాలైనటువంటి ప్రభావాలు, ఇప్పుడు శత్రురాజులు యుద్ధం చేసేటప్పుడు చండీ యాగాలు చేసేవారు. దేనికి చేసేవారు? కరువు కాటకాలు వచ్చినప్పుడు చండీ యాగాలు చేసేవారు. కాబట్టి అన్ని లక్షణాలు అందులో ఉంటాయి. ఇందులో ఏమేమి ఉంటాయో చెప్పడానికి మేమెప్పుడూ జంకకూడదు. కాబట్టి నిస్సంకోచంగా దీనికి సంబంధించినటువంటి ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఈ యాగాన్ని ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి. కర్త కారయితా చైవ ప్రేరక హనుమోదక. కర్త కానివ్వండి, ఎవరైనా సరే ఈ నాలుగురు అందులో ఉండే మంచిని చెడుని చత్వారి సమభాగిన, రెండిటినీ సమానంగా పంచుకుంటారు. చెడు ఆలోచనలతోటి చూసినంత మాత్రానే చెడు లక్షణాలు అక్కడికి చేరుతాయి, మంచిగా చూసేటటువంటి వాళ్ళకి మంచి చేరుతుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇతరులు కూడా యాగాదులు చేసుకొని వాళ్ళని రక్ష చేసుకోవాలి అనే విషయం కూడా ఒక సందేశంగా చెప్పడం జరుగుతుంది. రైట్. శ్రీనివాసరావు సరస్వతి గారు, ముఖ్యంగా పూర్వకాలంలో మనం చూసినట్టయితే, చరిత్రను పరిశీలించినట్టయితే, గురువులు ఉండేవాళ్ళు, ఋషులు ఉండేవాళ్ళు, వాళ్ళు యజ్ఞ యాగాదులు చేస్తుండేవాళ్ళు. వాటికి రక్షణగా రాజులు వాళ్ళ పిల్లల్ని కూడా, అంటే శ్రీరాముణ్ణి దశరథుడు పంపించిన వైనాన్ని కూడా మనం చూసి ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ప్రస్తుత రాజ్యాన్ని ఏలుతున్న వాళ్ళు కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో మార్పులు వచ్చేసి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం వస్తుంది తప్ప దీంట్లో కానీ అప్పటి మహర్షులు ఎక్కడికి వెళ్ళిపోయారు? యజ్ఞయాగాదులు చేసే ఆశ్రమాలు ఎక్కడికి వెళ్ళిపోయాయి? మరి రాజులు లేదా అంటే ఇప్పుడు ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరైతే అధిపతులుగా అనుకుంటున్నారో మరి వారు ఒకప్పుడు సలహాలు తీసుకునేవాళ్ళు, సంప్రదింపులు జరిపేవాళ్ళు, కరువు కాటకాలు వచ్చినప్పుడు ఎలా పారద్రోలాలి, ఎటువంటి యాగాలు చేయాలని మాట్లాడేవాళ్ళు. అటువంటిది లోపించింది అనుకుంటా ఇప్పుడు. చాలా స్పష్టంగా సాంబశివరావు గారు పూర్వం చూస్తే మనకి మీరు చెప్పేటట్టుగా ఇవన్నీ కూడా ఇది ఋషి పరంపర మనకు అందించారండి. యజ్ఞాలు చేయమని కూడా ఆదేశం చేశారు. అదే మనకు ఉపనిషత్తులు కూడా ఘోషిస్తూ ఉన్నాయి. యజ్ఞదాన తపకర్మ నత్యాజ్యం కార్యమేవ తత్, యజ్ఞోదాన తపశ్చైవ పావనాని మనీషినాం. యజ్ఞాలని, దానము, తపస్సు నత్యాజ్యం, విడిచిపెట్టకూడదు. ముఖ్యంగా రాజులు అనేవారు, పాలకులు అనేవారు, ప్రజల తాలూకా అభ్యున్నతిని కోరేటువంటి ఎవరైతే నాయకులు, రాజులు ఉన్నారో వాళ్ళందరూ తప్పనిసరిగా ఈ కార్యక్రమాలు చేయాలి అని చెప్పారు. మరి ఈరోజు మీరు చూస్తే ప్రజాస్వామ్యంలో ఉండేటువంటి నాయకులే రాజులు, చక్రవర్తులు. మరి వీరికి గురువులు ఉన్నారా అంటే, గురువులైతే ఆశ్రమాలు ఉన్నాయి, పీఠాలు ఉన్నాయి, గురువులు ఉన్నారు, సద్బ్రాహ్మణులు ఉన్నారు, వేద పండితులు ఉన్నారు. కానీ అటువంటి రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజులకి వారు చిన్నప్పటి నుంచి చదువుకునేటువంటి మరి వ్యవస్థ మార్పులో మాకు అర్థం కావడం లేదు, ఇటువంటి దృష్టి లేదు. ఇంతమంది నాయకుల్లో ఈరోజు మన కేసీఆర్ని ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది? ఒక నిఖార్సైన హిందువుడు, ఈ హిందూ ధర్మం పైన, ఈ హిందూ విశ్వాసాలపైన, ధర్మ గ్రంథాలపైన ఒక స్పష్టమైనటువంటి ఒక నిష్ఠతో, ఒక సదాభిప్రాయంతో ఉన్నటువంటి గొప్ప నాయకుడు. కాబట్టే ఈరోజు మన దక్షిణ భారతదేశంలో కాకుండా ఉత్తర భారతదేశంలో ఏ నాయకుడు చేయనటువంటి ఒక మహత్తరమైన యాగాన్ని మనం చేస్తున్నారు. ఎప్పుడో మనం చెప్పుకున్నాం, సో శ్రీరాముడు చేశాడు, లేకపోతే వాళ్ళ తాలూకా వంశాలు చేశారు, చక్రవర్తులు చేశారని ఈరోజు ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇటువంటి ఒక హిందువుగా, ఒక హిందూ ధర్మం పైన విశ్వాసంతో ఆయన చేస్తున్నది నిజంగా సాధు సంతులమే, పండితులు అందరూ కూడా ఆయనకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇంకా కలగాలని మేము ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం, ఆ యజ్ఞదేవతను ప్రార్థిస్తున్నాం. కాబట్టి ఈరోజు ఎంతోమంది హిందూ నాయకులే అందరూ కూడా, కానీ మన ధర్మశాస్త్రాలపైన విశ్వాసం లేదు. ఏ గురువుల తాలూకా సూచనలు, సలహాలు తీసుకునే పరిస్థితి లేదు. ఎంతమంది వేద పండితులు ఉన్నారు. ఈరోజు ఎన్నో పెద్ద పెద్ద ప్రముఖమైన దేవాలయాలు ఉన్నాయి మన రాష్ట్రంలో కానివ్వండి, దేశంలో కానివ్వండి, పెద్ద పుణ్యస్థలాలు ఉన్నాయి. కనీసం అక్కడైనా ఆ పాలకులు చేయిస్తున్నారా? అక్కడ ఎంతమంది పండితులు ఉన్నారు, ఎంతమంది శాస్త్రాలు చదువుకునే వాళ్ళు ఉన్నారు. అక్కడ యజ్ఞం చేస్తే ఆ ప్రాంతం అంతా కూడా ఎంతో ఆనందమయంగా మారుతుంది, స్వర్గధామంగా మారుతుంది. కాబట్టి ముఖ్యంగా హిందూ పాలకులు ఎవరైతే అనుకుంటున్నారో కేసీఆర్ని తప్పనిసరిగా ఆదర్శంగా తీసుకోవాలండి. ఈరోజు మేము చాలా ఆనందిస్తున్నాం, ఎంత గొప్పతనం అండి. ఈరోజు చాలామంది ప్రభువులు, నాయకులు మేము హిందూ ధర్మాన్ని పాటించేటటువంటి ఇటువంటి యజ్ఞయాగాలు, హోమాలు చేస్తే ఇతర మతస్థులు మాకు ఏమంటారో భయపడిపోతున్నారు. మైనార్టీ ఓట్లు ఏమైపోతాయో, మైనార్టీలు మాకు వ్యతిరేకిస్తారేమో,
అనేటువంటి తరుణంలో ఈరోజు భారతదేశం అంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి తరుణంలో స్పష్టంగా నేను హిందువుణ్ణి, హిందూ ధర్మాన్ని నేను ఏదైతే నా పూర్వీకులు అమ్మా నాన్నలు నాకు ఈ ధర్మాలు చెప్పారో, మా గురువులు చెప్పారో దాని ప్రకారంగా నేను వెళ్తాను, మా ఋషి పరంపరను నేను గౌరవిస్తానని ఈరోజు కేసీఆర్ గారు ఈ యజ్ఞాన్ని చేయడం భారతదేశంలో ప్రతి పాలకులకు కూడా ఒక ఆదర్శాన్ని పెంచారు. ఆయన ప్రతి నాయకులు కూడా ఆయన ఆదర్శంగా తీసుకోవాలి. ప్రతి రాష్ట్రంలో కూడా ఇటువంటి యజ్ఞాలు చేయాలి. కాబట్టి యజ్ఞ దాన తపశ్చైవ పావనాని మనీషినాం, మనుషులను పవిత్రం చేస్తా యజ్ఞము. మొత్తం పవిత్ర పంచభూతాలు, ప్రకృతి, యావత్తు సృష్టి అంతా కూడా యజ్ఞం వలన అంతరిక్షం అంతా కూడా పవిత్రం అవుతుంది. మానవులందరూ కూడా ఆనందముగా చక్కగా వాళ్ళందరూ కూడా ఎల్లకాలాలు అందరూ ఐశ్వర్యాలతో సదా ఆయురారోగ్యాలతో తొలతూగుతారు. మరి ఇటువంటి కార్యక్రమాలు ప్రభుత్వాలు పూర్వం రాజులు ముందుకొచ్చి చేయించేవారు, వేద పండితులను పోషించేవారు, వేదశాలలు రక్షించేవారు, ఆశ్రమాలకి భిక్షలు పెట్టేవారు. ఈరోజు ఎవరున్నారండి? సాంబశివరావు గారు చెప్పండి. ఏ ప్రభుత్వాలు ముందుకు వస్తున్నాయి? ప్రభుత్వాలకు ధనం లేదా? ఈరోజు ఎంతో లక్షల కోట్ల రూపాయలు దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉన్నాయి. వాటిని తీసైనా యజ్ఞయాగాలు ఎవరైనా చేస్తున్నారా? కేసీఆర్ గారిని మనం పొగుడుతున్నాం, ఆశీర్వదిస్తున్నాం. అటువంటి ఆయన ఆదర్శంగా తీసుకోమని ఈరోజు పెద్ద పెద్ద దేవాలయాలు, ప్రతి దేవాలయంలో కూడా ఒక సంవత్సరానికి ఒక యజ్ఞమైనా చేయగలిగితే ఒక్కొక్క ప్రాంతం పూర్తిగా దైవశక్తులతో నిండిపోతుంది. విద్యాబలం దైవబలం తథైవ లక్ష్మీపతే త్రేంగృగ్మం స్మరామి. ఆ భగవంతుని స్మరిస్తే యజ్ఞములో మనకి విద్య, ఆరోగ్యము, ఐశ్వర్యము అన్ని బలాలు కూడా మనకు వస్తాయని స్పష్టంగా మనకి చెప్తున్నప్పుడు ఇతర దేశాలు కూడా ఒప్పుకునేటప్పుడు యజ్ఞంలో గొప్పతనం ఉన్నదని నాసా శాస్త్రవేత్తలు కూడా ఈరోజు అమెరికాలో యజ్ఞాలు చేసుకోవచ్చు. ఒకప్పుడు చేయనిచ్చేవారు కాదు, వారికి పొగంటే భయం. ఈరోజు యజ్ఞాలు చేసుకోవచ్చు అని అంటున్నారు. జర్మనీలో యజ్ఞాలు జరుగుతున్నాయి, జపాన్లో యజ్ఞాలు చేస్తున్నారు, రష్యాలో యజ్ఞాలు చేస్తున్నారు. మన ఇస్కాన్, హరే రామ ఇంటర్నేషనల్ కృష్ణ కాన్స్టిట్యూషనస్ ఏదైతే మనకు ఉన్నదో ఆ సంస్థ ద్వారా ఎన్ని యజ్ఞాలు జరుగుతున్నాయో ప్రపంచమంతా కూడా యజ్ఞాలు చేసి ఆనందాన్ని పొందుతూ ఉంటే, కానీ మన భారతదేశంలో ఉండేటువంటి మన హిందువులు లేకపోతే మన నాయకులు దీనిపైన సరైనటువంటి విశ్వాసం లేకపోవడం, దీని మీద ఒక నమ్మకం లేకపోవడం చాలా బాధాకరం. మరి తప్పనిసరిగా మళ్ళీ మీ దగ్గరికి యజ్ఞాలు జరగాలి, కేసీఆర్ గారు బాగుండాలి. టాప్ సైడ్లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మాడుగుల నాగఫణి శర్మ గారు మరింత సమాచారం ఇస్తారు. యజ్ఞాలు చేయడం వల్ల శాస్త్రీయంగా కూడా సత్ఫలితాలు ఉంటాయి. అగ్నిహోమాల్లో వేసే నెయ్యి, పాలు, ధాన్యం, ఆవు పేడ పిడకలు, జిల్లేడు, మోదుగ, దర్ప, గరిక, కట్టెలకు తోడు ఆజ్యాన్ని పోస్తారు. దీని నుంచి వెలువడే పొగ వల్ల అనారోగ్య సమస్యలు దరి చేరకుండా ఉంటాయి. అంతేకాకుండా కాలుష్యాన్ని ఇది దూరం చేస్తుంది. ప్రకృతి సమతుల్యత వల్ల విపత్తులకు అవకాశమే ఉండదు. దీనికి కారణం అగ్నిహోమంలో నెయ్యిని వేయడం వల్ల వచ్చే ధూమమే. దీని ధాటికి విష సూక్ష్మ క్రిములు కూడా నశిస్తాయి. స్వచ్ఛమైన గాలిని లోకానికి అందించవచ్చు. యజ్ఞం, యాగం వల్ల ఇన్ని ప్రయోజనాలున్నాయి కనుక వేదకాలం నుంచి వీటిని ఇప్పటి వరకు ఆచరిస్తూనే ఉన్నారు. ఓ చిన్న బ్రేక్ తర్వాత అవధాని గారు మాట్లాడతారు. గత కొద్ది రోజులుగా టీడీపీలో జరుగుతున్న కడప పంచాయతీ ఓ కొలిక్కి వచ్చింది. ఒకరు ఎంపీ, మరొకరు ఎమ్మెల్యే ఫార్ములాతో మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మధ్య విభేదాలకు తెరపడింది. అధినాయకత్వం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని వారిద్దరూ స్పష్టం చేశారు. బాక్సైట్ తవ్వకాలను టీడీపీ వ్యతిరేకిస్తుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గిరిజనులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు మంత్రి కిడారి శ్రవణ్. గిరిజనుల సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. వైసీపీ నాయకత్వంపై ఘాటు విమర్శలు చేశారు ఆ పార్టీని విడిన వంగవీటి రాధాకృష్ణ. వైసీపీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని అన్నారు. వైసీపీలో ఉంటే తన తండ్రి ఆశయాలు సాధ్యం కావని ఆ పార్టీని విడినట్టు స్పష్టం చేశారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి మరో కీలక నేత గుడ్ బై చెప్పబోతున్నారు. కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. పార్టీలో సీనియర్ల తీరు నచ్చక పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన ఘట్టమనేని ఆదిశేషగిరిరావు త్వరలో టీడీపీలో చేరనున్నారు. ఇవాళ చంద్రబాబును కలిసిన ఆయన పార్టీలో చేరికపై చేర్చారు. వైసీపీ అధినేత జగన్ ది భస్మాసుర హస్తమని విమర్శించారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. జగన్ వైఖరి వల్లే వైసీపీని చాలా మంది వీడుతున్నారని గుర్తు చేశారు. మరికొంతమంది ఆ పార్టీ నుంచి వచ్చేస్తారని జోస్యం చెప్పారు.
ఈవీఎంలకు వ్యతిరేకంగా హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర తెలంగాణ కాంగ్రెస్ భారీ ధర్నా నిర్వహించింది. ఈవీఎంలపై చాలా అనుమానాలున్నాయని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లనే వాడాలని డిమాండ్ చేశారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. సమాజ క్షేమం కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ చేస్తున్న మహారుద్ర సహిత సహస్ర చండీ యాగం 4వ రోజు వైభవంగా జరిగింది. వేదఘోషతో మెదక్ జిల్లా ఎర్రవల్లి దేవభూమిని తలపిస్తోంది. ఇంటర్మీడియట్ విద్య ప్రవేశపెట్టి 50 ఏళ్లైన సందర్భంగా విశాఖ ఏయూ కన్వెన్షన్ హాల్లో స్వర్ణోత్సవాలు నిర్వహించారు. టీడీపీ సర్కార్ విద్యకు అధిక ప్రాధాన్యమిస్తుందన్నారు మంత్రి గంటా శ్రీనివాసరావు. రాష్ట్రంలో కొత్తగా 50 జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామన్నారు. విశాఖ తీరానికి తొలిసారి వచ్చిన రష్యాకు చెందిన 7 స్టార్ క్రూయిజ్ లైనర్ నౌకకు పోర్ట్ అధికారులు ఘనస్వాగతం పలికారు. విదేశీ క్రూయిజ్లను ఆకర్షించేందుకు పోర్టు ఛార్జీలను తగ్గించామని కేంద్ర షిప్పింగ్ శాఖ కార్యదర్శి గోపాలకృష్ణ తెలిపారు. నిబంధనలు పాటించని పబ్లు, బార్లపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా జులిపిస్తున్నారు. ఫైర్ సేఫ్టీ రూల్స్ పాటించని 17 పబ్లు, బార్లను సీజ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం గుప్త నిధుల తవ్వకాలు కలకలం సృష్టించాయి. చారిత్రక ప్రాశస్త్యం కలిగిన శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత అగస్తేశ్వర స్వామి వారి ఆలయంలో టన్ను బరువు గల నంది విగ్రహాన్ని చోరీ చేశారు. పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం రాజవోలు ఉత్తర కాలువ దగ్గర ఓ లారీ దగ్ధమైంది. మంటల్లో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. హెవీ విద్యుత్ లైన్లు తగలడం వల్లే లారీ దగ్ధమైందని స్థానికులు తెలిపారు. గుంటూరు జిల్లా పెదనందిపాడులో పొలం పనుల కోసం వెళ్తున్న కూలీల ఆటో బోల్తా పడింది. దీంతో 15 మంది గాయపడ్డారు. వీరిలో 3 పరిస్థితి విషమంగా ఉంది. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం వల్లే ఆటో బోల్తా పడ్డట్టు తెలుస్తోంది. జనగామ జిల్లా కేంద్రంలోని ఓ స్కూల్ ఆటో బోల్తా పడింది. దీంతో 5 విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. మరో 5 విద్యార్థులకు స్వల్పంగా గాయాలయ్యాయి. గత కొద్ది రోజులుగా టీడీపీలో జరుగుతున్న కడప పంచాయతీ ఓ కొలిక్కి వచ్చింది. ఒకరు ఎంపీ, మరొకరు ఎమ్మెల్యే ఫార్ములాతో మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మధ్య విభేదాలకు తెరపడింది. అధినాయకత్వం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని వారిద్దరూ స్పష్టం చేశారు. బాక్సైట్ తవ్వకాలను టీడీపీ వ్యతిరేకిస్తుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గిరిజనులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు మంత్రి కిడారి శ్రవణ్. గిరిజనుల సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. వైసీపీ నాయకత్వంపై ఘాటు విమర్శలు చేశారు ఆ పార్టీని వీడిన వంగవీటి రాధాకృష్ణ. వైసీపీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని అన్నారు. వైసీపీలో ఉంటే తన తండ్రి ఆశయాలు సాధ్యం కావని ఆ పార్టీని వీడినట్టు స్పష్టం చేశారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి మరో కీలక నేత గుడ్ బై చెప్పబోతున్నారు. కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. పార్టీలో సీనియర్ల తీరు నచ్చక పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన ఘట్టమనేని ఆదిశేషగిరిరావు త్వరలో టీడీపీలో చేరనున్నారు. ఇవాళ చంద్రబాబును కలిసిన ఆయన పార్టీలో చేరికపై చర్చారు. వైసీపీ అధినేత జగన్ది భస్మాసుర హస్తమని విమర్శించారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. జగన్ వైఖరి వల్లే వైసీపీని చాలా మంది వీడుతున్నారని గుర్తు చేశారు. మరికొంతమంది ఆ పార్టీ నుంచి వచ్చేస్తారని జోస్యం చెప్పారు. ఈవీఎంలకు వ్యతిరేకంగా హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర తెలంగాణ కాంగ్రెస్ భారీ ధర్నా నిర్వహించింది. ఈవీఎంలపై చాలా అనుమానాలున్నాయని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లనే వాడాలని డిమాండ్ చేశారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. సమాజ క్షేమం కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ చేస్తున్న మహారుద్ర సహిత సహస్ర చండీ యాగం 4వ రోజు వైభవంగా జరిగింది. వేదఘోషతో మెదక్ జిల్లా ఎర్రవల్లి దేవభూమిని తలపిస్తోంది. ఇంటర్మీడియట్ విద్య ప్రవేశపెట్టి 50 ఏళ్లైన సందర్భంగా విశాఖ ఏయూ కన్వెన్షన్ హాల్లో స్వర్ణోత్సవాలు నిర్వహించారు. టీడీపీ సర్కార్ విద్యకు అధిక ప్రాధాన్యమిస్తుందన్నారు మంత్రి గంటా శ్రీనివాసరావు.
రాష్ట్రంలో కొత్తగా 50 జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామన్నారు. సాంబశివరావు గారు. ఎస్, మరింత సమాచారం. అంతేకాకుండా మీరు అవధాని కాబట్టి ఒక చిన్న విషయం మీ దృష్టి తీసుకొస్తాను. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్, సంతోష్ వీళ్ళ 5 కుటుంబ సభ్యులు ఇప్పుడు రాజ్యపాలనలో నిమగ్నమై ఉన్నారు. వీరందరూ కూడా అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ ఆ పార్టీ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసిన వారే. వారి 5 గురించి 5 వచ్చే విధంగా ఒక పద్యం. మీరు ఏదో విషయం చెప్తున్నారు అనుకున్న, దత్తపది లాంటిది ఇచ్చారు నాకు అవధానంలో. దత్తపది 5 మంది అని చెప్పడంతో నాకేమనిపిస్తోందంటే 5 మంది 5 ముఖములు కలిగినటువంటి పరమేశ్వరుడు. మరి చండీ సహిత రుద్రయాగము కదా జరుగుతున్నది. ద్యో సంఘట్టిత పంచవక్త్రములు సద్యోజాతము ఈశానమున్. శివుడి 5 ముఖాలున్నాయి. సద్యోజాత, ఈ వామదేవ, తత్పురుష, అఘోర, ఈశాన అని. అవి ఎలా వస్తే అలా చెప్తున్నాను. అంటే ముఖములు ఇలా క్రమంగా అని ఏమీ లేదు, ఎలా చూసినా 5 ముఖములు విశేషమే. ద్యో సంఘట్టిత పంచవక్త్రములు సద్యోజాతమీశానమున్ శ్వాసన్ తథ్యమఘోర తత్పురుషముల్. శ్వాసన్ తథ్యమఘోర తత్పురుషముల్ సద్వామదేవంబుతో కాసుల్ పండును ఇంకా బంగరు తెలంగాణము సిద్ధించు. ఇంక బంగరు తెలంగాణంబు సిద్ధించు శ్రీ కేసీఆరును కేటీఆరు కవితోక్తిన్. కేసీఆరును కేటీఆరు కవితోక్తిన్ హరీష్ సంతసాభ్యాసం బందుట. 5 కాబట్టి 5వ పాదం కూడా వెళుతున్నది. సంతసాభ్యాసంబు. సంతోషు అన్నది సంతసము అన్నాను. సంతసాభ్యాసం బందుట చండికా కృపలతో. సంతసాభ్యాసం బందుట చండికా కృపలతో పర్వంబు సిద్ధించుతన్. ఈ 5 మంది 5 ఆలోచనలతో. ఎందుకంటే కలవు చండీ వినాయకవు అన్నారు. కలియుగములో చండీ దేవత, వినాయకుడు ఈ ఇద్దరే శీఘ్ర వరప్రసాదులు అన్నారు. అటువంటి చండీదేవి యొక్క పాదములు పట్టుకున్నాడు ఆయన. అందువల్ల ఈ 5 మంది 5 విధములైనటువంటి లోకోపకారకములైనటువంటి ఆలోచనలు, ప్రణాళికలతో ఈ రాష్ట్రమే కాదండి, మీకు ఒక అద్భుతమైన మాట చెబుతున్నాను. కేసీఆర్ గారి జాతకం చాలా అద్భుతముగా ఉన్నది. అమ్మవారి పాదాలు భోగశ్చ మోక్షశ్చ కరస్థయేవా అన్నారు. ఏ దేవతకు అటువంటి రూపము చెప్పలేదు. చండీ దేవత ఉపాసనము చేసేవాడికి భోగము మోక్షము 2 కరతలామలకములుగా ఉంటాయన్నాడు. అటువంటి యోగాన్ని సిద్ధించుకున్నాడు. ఇవాళ ఏ ముఖ్యమంత్రి అయినా ఇలా యాగాలు చెయ్యవలసినదే. ఏ రాజకీయ క్షేత్రములో ఉన్న మహానుభావుడైనా, ఏ గొప్ప విషయం సాధించేవాడైనా ఇలా చేస్తేనే మనకు ఫలం వస్తుంది అని లోకానికి ఒక ఆదర్శ పురుషుడయ్యాడు ఆయన. ఇది చాలా ఇవాళ హైందవ సనాతన ధర్మము యొక్క
వేదము యొక్క మన యజ్ఞయాగాదుల యొక్క క్రతువుల యొక్క సత్యము యొక్క ధర్మము యొక్క మహాప్రభావము విశ్వవ్యాప్తమవుతూ ఉన్నది. దీనికి ఆస్తికులందరూ కూడా ఆనందించాలి. మన శ్రీనివాస సరస్వతి గారు కూడా ఎన్నో ఉదాహరణలు చెప్పారు. నాకు అట్లాంటివి చాలా తెలుసు, అయితే సమయాభావము చేత అవన్నీ చెప్పటం లేదు. ఇవాళ గాయత్రి మంత్రము చేస్తే ఏమి ప్రభావమో సైన్స్ పరంగా నిరూపించారు. ఆ జలాల్లో ఎలాంటి మార్పు వస్తుంది గాయత్రి మంత్రం చేత. మేము మార్చిలో ఒక యాగము అవధాన సరస్వతి పీఠంలో చేయబోతూ ఉన్నాము. దానిలో సైంటిఫిక్ గా ఎలాంటి ఫలాలు లోకానికి అందుతాయి అనేది సైంటిఫిక్ గా నిరూపించదలుచుకున్నాం ఆ యాగములో. అటువంటి దానికి నేను మహాత్ములందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. మార్చి 10 నుంచి జరగబోతున్నది అది. అటువంటి అద్భుతమైన కార్యక్రమము ఆయన రాష్ట్రాధినేతగా చేపట్టి ఇవాళ విశ్వవ్యాప్తంగా మన భారతదేశములోనే పేరెన్నికగన్న అత్యంత ప్రధానమైన వ్యక్తిగా ఒకడు అవుతాడు ఆయన రేపు. అటువంటి ఆశీర్వచనాన్ని మన TV5 నాయుడు గారిని, మన సాంబశివరావు గారిని, మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఈ TV5 ముఖంగా వారికి నేను ఆశీర్వచనం అందజేస్తూ ఉన్నాను. జయోస్తు. శర్మ గారు, మంచి దత్తపదితో మంచి ప్రశ్న వేశారు. నా చేత మంచి పద్యం చెప్పించారు మీరు. ముందు బంగారు తెలంగాణము సిద్ధించు, అది మంచి యతి స్థానంలో పడ్డది. నిన్ననే ఒక స్వామివారు ఎవరో కనపడితే చెప్పాను నేను, స్వామి మీరు యతీశ్వరులు, మేము ప్రాస యతీశ్వరులము అని. ప్రాసలకు యతులకు మేము అధిపతులము. అలా యతి స్థానంలో పడ్డది. కాసులు పండును ఇంక బంగారు తెలంగాణము సిద్ధించు. ఈ 5 మంది యొక్క ఆలోచనలతో, ప్రణాళికలతో బంగారు తెలంగాణము సిద్ధిస్తుంది అని ఆశీర్వదిస్తూ ఉన్నాను. జయోస్తు. కాళిదాసు లాంటి మహాత్ములైనటువంటి కవులు పొరపాటున ఏదైనా ఒక మాట వారి నోటి నుంచి అంటే అది ప్రకృతిలో ఆ సమయంలో లేకపోయినా అది జరిగి తీరేదటు అట్లా జరిగేది. ఇవాళ నిజంగా మాడుగుల నాగఫణి శర్మ గారు పెద్దలు వారు ఇచ్చినటువంటి ఆశీర్వచనం ఖచ్చితంగా కేసీఆర్ గారికి చెందాలని, అలాగే బంగారు తెలంగాణ ఇక్కడ రావాలని మనసా ప్రార్థిస్తూ, చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియ ఇది. ఎంత చక్కగా ఉంటుందంటే షోడశ స్తంభ పూజతోటి దీన్ని ఆరంభం చేసుకుంటారు. అక్కడ మొత్తం షోడశ స్తంభాలకి పూజ చేస్తూ తోపాటు తోరణ పూజ అని చాలా ప్రత్యేకంగా ఈ తోరణ పూజ చేయటం జరుగుతుంది. కాంగానే అక్కడ సర్వతోభద్ర మండలం అందరు దేవతల్ని అక్కడ ఆవాహన చేస్తారు. చేసి ఆ అందరు దేవతలకి కూడా చాలా ప్రత్యేకంగా పూజ చేయటం జరుగుతుంది. 4 వైపులా వాస్తు కలశ స్థాపన అనేది చాలా ప్రత్యేకంగా వాస్తు కలశ స్థాపనలు చేస్తారు. చేసిన తర్వాత అక్కడ క్షేత్రపాలకుల్ని ఆవాహన చేస్తారు 25 మంది. ఆ నక్షత్ర మండలాల్లాగా వేసి 5 మండలాల్లో ఒక్కొక్క మండలంలో 5 చప్పున ఈ వీళ్ళందరినీ కూడా క్షేత్రపాలకుల్ని ఆవాహన చేయటం. ఇదంతా చేసిన తర్వాత అక్కడ మధ్యవేదికలో చండీ స్థాపన చేస్తారు. చేసి చండీ అమ్మవారిని రకరకాలుగా అక్కడ సంతృప్తిపరిచి కర్కరి అనేటటువంటి ప్రత్యేకమైనటువంటి ఆవాహన అక్కడ జరుగుతుంది. ఈ కర్కరి ఎవరయ్యా అంటే యాగరక్షణ మొత్తానికి కూడా ఆవిడ ప్రధానం, అందుకని ఆవిడ్ని ఆవాహన చేస్తారు. ఆ కర్కరి అనేటటువంటిది ప్రత్యంగిరా మంత్రాలతోటి చేస్తారు. ఇలా చక్కగా దేవతలందరూ కూడా ఇవాళ తెలంగాణలో మన ముఖ్యమంత్రి గారిచే ఆహ్వానింపబడి ఆ అగ్నిహోత్రుడి ద్వారా దేవతలందరూ సంతృప్తిగా ఆహారాన్ని తీసుకుంటూ వాళ్ళందరూ సంతృప్తిగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితముగా ఆ ఫలితం కేసీఆర్ గారికి, చూస్తున్నటువంటి మనకి, ప్రజలమైనటువంటి మనందరికీ, మొత్తము యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఈ ఫలితము అనేది ఖచ్చితంగా చేరుతీరుతుంది. ఇది ఏ ఒక ధర్మావలంబులకో, ఒక జాతికో, ఒక మతానికో సంబంధించింది కాదు. మొత్తము ప్రజానీకానికంతా సంబంధించినది. ఎవరెవరైతే ప్రజలు ఉన్నారో దీనికి కులము లేదు, మతము లేదు, ధర్మం అన్నారు. అందుకే ఇది మతము కాదు, హైందవము సనాతన ధర్మం. మనిషి అయిన ప్రతివాడికి, పశుపక్ష్యాదులకు, సర్వజీవరాశులకు వైభవాన్ని, ఆనందాన్ని, కళ్యాణాన్ని కలిగించేది యాగం అన్నది. ఆకాశము నుంచి వచ్చేటటువంటి మేఘము ఆకాశము నుంచి వచ్చేటటువంటి అట్లా వర్షించినటువంటి మేఘము ఒక కులానికో, ఒక మతానికో, ఒక ప్రాంతానికో, దేనికో కాకుండా అది ఎక్కడొస్తే అక్కడ ఎలా సస్యం అవుతుందో ఈ దేవతల అనుగ్రహం ఈ యాగం వల్ల కులమతాలకు అతీతంగా అందరికీ కూడా యోగ్యమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. రైట్. టాప్ స్టోరీలో మరో చిన్న విరామం తీసుకుందాం. తర్వాత శ్రీనివాసానంద సరస్వతి గారు మాట్లాడతారు.
గత కొద్ది రోజులుగా టీడీపీలో జరుగుతున్న కడప పంచాయతీ ఓ కొలిక్కి వచ్చింది. ఒకరు ఎంపీ, మరొకరు ఎమ్మెల్యే ఫార్ములాతో మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మధ్య విభేదాలకు తెరపడింది. అధినాయకత్వం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని వారిద్దరూ స్పష్టం చేశారు. బాక్సైట్ తవ్వకాలను టీడీపీ వ్యతిరేకిస్తుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గిరిజనులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు మంత్రి కిడారి శ్రవణ్. గిరిజనుల సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. వైసీపీ నాయకత్వంపై ఘాటు విమర్శలు చేశారు ఆ పార్టీని విడిన వంగవీటి రాధాకృష్ణ. వైసీపీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని అన్నారు. వైసీపీలో ఉంటే తన తండ్రి ఆశయాలు సాధ్యం కావని ఆ పార్టీని విడినట్టు స్పష్టం చేశారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి మరో కీలక నేత గుడ్ బై చెప్పబోతున్నారు. కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. పార్టీలో సీనియర్ల తీరు నచ్చక పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన ఘట్టమనేని ఆదిశేషగిరిరావు త్వరలో టీడీపీలో చేరనున్నారు. ఇవాళ చంద్రబాబును కలిసిన ఆయన పార్టీలో చేరికపై చేర్చారు. వైసీపీ అధినేత జగన్ ది భస్మాసుర హస్తమని విమర్శించారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. జగన్ వైఖరి వల్లే వైసీపీని చాలా మంది వీడుతున్నారని గుర్తు చేశారు. మరికొంతమంది ఆ పార్టీ నుంచి వచ్చేస్తారని జోస్యం చెప్పారు. ఈవీఎంలకు వ్యతిరేకంగా హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర తెలంగాణ కాంగ్రెస్ భారీ ధర్నా నిర్వహించింది. ఈవీఎంలపై చాలా అనుమానాలున్నాయని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లనే వాడాలని డిమాండ్ చేశారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. సమాజ క్షేమం కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ చేస్తున్న మహారుద్ర సహిత సహస్ర చండీ యాగం 4వ రోజు వైభవంగా జరిగింది. వేదఘోషతో మెదక్ జిల్లా ఎర్రవల్లి దేవభూమిని తలపిస్తోంది. ఇంటర్మీడియట్ విద్య ప్రవేశపెట్టి 50 ఏళ్లైన సందర్భంగా విశాఖ ఏయూ కన్వెన్షన్ హాల్లో స్వర్ణోత్సవాలు నిర్వహించారు. టీడీపీ సర్కార్ విద్యకు అధిక ప్రాధాన్యమిస్తుందన్నారు మంత్రి గంటా శ్రీనివాసరావు. రాష్ట్రంలో కొత్తగా 50 జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామన్నారు. విశాఖ తీరానికి తొలిసారి వచ్చిన రష్యాకు చెందిన 7 స్టార్ క్రూయిజ్ లైనర్ నౌకకు పోర్ట్ అధికారులు ఘనస్వాగతం పలికారు. విదేశీ క్రూయిజ్లను ఆకర్షించేందుకు పోర్టు ఛార్జీలను తగ్గించామని కేంద్ర షిప్పింగ్ శాఖ కార్యదర్శి గోపాలకృష్ణ తెలిపారు. నిబంధనలు పాటించని పబ్లు, బార్లపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా జులిపిస్తున్నారు. ఫైర్ సేఫ్టీ రూల్స్ పాటించని 17 పబ్లు, బార్లను సీజ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం గుప్త నిధుల తవ్వకాలు కలకలం సృష్టించాయి. చారిత్రక ప్రాశస్త్యం కలిగిన శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత అగస్తేశ్వర స్వామి వారి ఆలయంలో టన్ను బరువు గల నంది విగ్రహాన్ని చోరీ చేశారు. పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం రాజవోలు ఉత్తర కాలువ దగ్గర ఓ లారీ దగ్ధమైంది. మంటల్లో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. హెవీ విద్యుత్ లైన్లు తగలడం వల్లే లారీ దగ్ధమైందని స్థానికులు తెలిపారు. గుంటూరు జిల్లా పెదనందిపాడులో పొలం పనుల కోసం వెళ్తున్న కూలీల ఆటో బోల్తా పడింది. దీంతో 15 మంది గాయపడ్డారు. వీరిలో 3 పరిస్థితి విషమంగా ఉంది. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం వల్లే ఆటో బోల్తా పడ్డట్టు తెలుస్తోంది. జనగామ జిల్లా కేంద్రంలోని ఓ స్కూల్ ఆటో బోల్తా పడింది. దీంతో 5 విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. మరో 5 విద్యార్థులకు స్వల్పంగా గాయాలయ్యాయి. గత కొద్ది రోజులుగా టీడీపీలో జరుగుతున్న కడప పంచాయతీ ఓ కొలిక్కి వచ్చింది. ఒకరు ఎంపీ, మరొకరు ఎమ్మెల్యే ఫార్ములాతో మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మధ్య విభేదాలకు తెరపడింది. అధినాయకత్వం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని వారిద్దరూ స్పష్టం చేశారు. బాక్సైట్ తవ్వకాలను టీడీపీ వ్యతిరేకిస్తుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గిరిజనులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు మంత్రి కిడారి శ్రవణ్. గిరిజనుల సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. వైసీపీ నాయకత్వంపై ఘాటు విమర్శలు చేశారు ఆ పార్టీని విడిన వంగవీటి రాధాకృష్ణ. వైసీపీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని అన్నారు. వైసీపీలో ఉంటే తన తండ్రి ఆశయాలు సాధ్యం కావని ఆ పార్టీని విడినట్టు స్పష్టం చేశారు.
ఏపీలో కాంగ్రెస్ పార్టీకి మరో కీలక నేత గుడ్ బై చెప్పబోతున్నారు. కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. పార్టీలో సీనియర్ల తీరు నచ్చక పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన ఘట్టమనేని ఆదిశేషగిరిరావు త్వరలో టీడీపీలో చేరనున్నారు. ఇవాళ చంద్రబాబును కలిసిన ఆయన పార్టీలో చేరికపై చర్చారు. వైసీపీ అధినేత జగన్ ది భస్మాసుర హస్తమని విమర్శించారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. జగన్ వైఖరి వల్లే వైసీపీని చాలా మంది వీడుతున్నారని గుర్తు చేశారు. మరికొంతమంది ఆ పార్టీ నుంచి వచ్చేస్తారని జోస్యం చెప్పారు. ఈవీఎంలకు వ్యతిరేకంగా హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర తెలంగాణ కాంగ్రెస్ భారీ ధర్నా నిర్వహించింది. ఈవీఎంలపై చాలా అనుమానాలున్నాయని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లనే వాడాలని డిమాండ్ చేశారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. సమాజ క్షేమం కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ చేస్తున్న మహారుద్ర సహిత సహస్ర చండీ యాగం 4వ రోజు వైభవంగా జరిగింది. వేదఘోషతో మెదక్ జిల్లా ఎర్రవల్లి దేవభూమిని తలపిస్తోంది. ఇంటర్మీడియట్ విద్య ప్రవేశపెట్టి 50 ఏళ్లైన సందర్భంగా విశాఖ ఏయూ కన్వెన్షన్ హాల్లో స్వర్ణోత్సవాలు నిర్వహించారు. టీడీపీ సర్కార్ విద్యకు అధిక ప్రాధాన్యమిస్తుందన్నారు మంత్రి గంటా శ్రీనివాసరావు. రాష్ట్రంలో కొత్తగా 50 జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామన్నారు. విశాఖ తీరానికి తొలిసారి వచ్చిన రష్యాకు చెందిన 7 స్టార్ క్రూయిజ్ లైనర్ నౌకకు పోర్ట్ అధికారులు ఘనస్వాగతం పలికారు. విదేశీ క్రూయిజ్లను ఆకర్షించేందుకు పోర్టు ఛార్జీలను తగ్గించామని కేంద్ర షిప్పింగ్ శాఖ కార్యదర్శి గోపాలకృష్ణ తెలిపారు. నిబంధనలు పాటించని పబ్లు, బార్లపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా జులిపిస్తున్నారు. ఫైర్ సేఫ్టీ రూల్స్ పాటించని 17 పబ్లు, బార్లను సీజ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం. వెల్కమ్ బ్యాక్. శ్రీనివాస సరస్వతి గారు, స్వామి గారు, సాంసర్ గారు, ముఖ్యంగా హిందూ ధర్మంలో ధర్మో రక్షతి రక్షితః, ధర్మో రక్షతి రక్షితః అని చాలా చోట్ల మనం వింటుంటాం. అంతేకాకుండా ప్రకృతిలో కనిపించే వేప చెట్టుని, రావి చెట్టుని, పశువులను, ముఖ్యంగా సంక్రాంతి పిదప వచ్చే కనుమను ఈ మధ్యకాలంలో చాలామంది ఏదో నాన్ వెజ్ తినటానికి పండగలాగా భోగి, సంక్రాంతి, కనుమ అనేది సృష్టించారు. కానీ నాకు తెలిసినంత వరకు కనుమ అంటే తమకు సహాయం చేసిన పశువులను అందంగా తయారు చేసి స్నానం చేసి వాటికి కాళ్ళు మొక్కుతారు చాలామంది. ఆ రోజున వాటితో గడుపుతారు చాలామంది. అటువంటి పండుగని కనుమలాగా చేసి పడేశారు మనవాళ్ళు. ఇంకొక అర్థం వచ్చేలాగా చేశారు. హిందూ మతంలో మొదటి నుంచి కూడా పూర్తి స్థాయిలో ప్రకృతిని ఆరాధిస్తారు. ఒక రాయికి బొట్టు పెట్టి దేవతగా పూజిస్తాం. ప్రతి పూజకి మనకి విఘ్నదేవుణ్ణి పూజిస్తూ ఉంటాం. మరి అటువంటి సాంప్రదాయాన్ని కొనసాగించాలి, ఇప్పుడున్న తరం ముందు తరానికి అందించాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ముఖ్యంగా సాంసర్ గారు, మనం ఏదైతే మనం పూర్వ వైభవం కోసం కాంక్షిస్తున్నామో అటువంటి పూర్వ వైభవం, సనాతన వైభవం మనకి రావాలి అనుకుంటే ముఖ్యంగా పాలకుల్లో మార్పు రావాలండి. అంటే మన ప్రభువుల్లో మార్పు రావాలి. మరి వాళ్ళు ఈరోజు ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో, ఈరోజు మీరు హిందూ ధర్మం పట్ల మన TV5 అనేక కార్యక్రమాలు హిందువులందరినీ ఒక సమరసతా భావాన్ని మీరు ఇస్తున్నారు. అన్ని మతాల్ని కూడా సమన్వయపరుచుకుంటూ ఈ సనాతన ధర్మం గొప్పతనాన్ని చెప్తున్నారు. ఇటువంటి ఆలోచనలు మీకు మాకు ఎలాగొచ్చాయంటే, మనం చదువుకునేటువంటి మన సాంప్రదాయాలు, మనకు విద్యా వ్యవస్థ నైతికతో కూడినటువంటి విద్యను మనం అభ్యసించామండి. అనేక శాస్త్రాలు, అనేక సుమతి శతకాలు, వేమన పద్యాలు, ఈ ధర్మం పట్ల చరిత్రలు, గాథలు, పురాణాలు, ఇతిహాసాలు ఎంతో కొంత మనం అవగాహన చేసుకుని నేర్చుకున్నాం. కాబట్టి మనకి ఇటువంటి ఆలోచన, మన భావాలు ఇలాగ పనిచేస్తున్నాయి. మరి ఈరోజు మనం ఒకసారి మన విద్యా వ్యవస్థను చూసుకుంటే, మరి ఇటువంటి యజ్ఞాలు కానీ, యాగాలు కానీ ఇవి చేస్తే, ఒకప్పుడు శ్రీకృష్ణదేవరాయలు కాలంలో వాళ్ళ పూర్వీకులు హరిహర బుక్కరాయలు, విద్యారణ్య మహర్షి అమ్మవారి యాగాన్ని చేయించి హరిహర బుక్కరాయల ద్వారా సంపదలు, విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించి ధర్మాన్ని రక్షించండి అని మనకు శాసనాలు చెప్తున్నాయి. వారు అమ్మవారి ప్రసాదంగా
కోట్ల ధనరాశులు ఇచ్చినట్టుగా చెప్తున్నాయి. అలాగే మన ఛత్రపతి శివాజీకి మరి తుల్జారి అమ్మవారు ఆ ఖడ్గాన్ని ఇచ్చి ఈ సనాతన ధర్మాన్ని రక్షించు అని చెప్పేటట్లుగా సంపదలు ఇచ్చినట్టుగా మనకు శాసనాలు చెప్తున్నాయి. ఇవన్నీ కూడా ఈ గ్రంథాల్లో, పుస్తకాల్లో, పాఠ్యాంశాల్లో లేకపోవడం, దానికి ప్రచారం లేకపోవడం, ముఖ్యంగా మన ఏదైనా హిందుత్వం కోసం ఒక చిన్న పాఠం చేరిస్తే అదేదో పెద్ద ఒక దాడిగా భావించేసి ఈ కాషాయం చేసేస్తున్నారు, హిందుత్వం చేసేస్తున్నారు, ఒక రామాయణం, ఒక భార్యాభర్తలు ఏ విధంగా జీవించాలో అని ఒక పాఠ్యాంశం పెడితే దాన్ని వ్యతిరేకిస్తే, ఒక లక్ష్మణ తాలూకా గొప్పతనాన్ని చెప్తే వ్యతిరేకిస్తే, మన భారతీయ మహానుభావులు ఎటువంటి త్యాగాలు చేశారో అవన్నీ పాఠ్యాంశాల్లో పెడితే అది తప్పుగా ఈరోజు చూపించి కొన్ని ఏదైతే మన ఎలక్ట్రానిక్ మీడియాలో కొన్ని ఛానళ్ళు అయితే పనికట్టుకుని విష ప్రచారం చేయడం, మరి ఈ విధముగా ప్రభువులకు లేకపోతే మరి సమాజంలో కొన్ని విషయాలు కొన్నిటికి లేకపోతే మరి ఈ ధర్మాలు ఎవరికి తెలుస్తాయి? ఈ ధర్మాలు రాబోయే తరాలు ఎవరు పాటిస్తారు? తప్పకుండా ఇవన్నీ కూడా పరిస్థితి వచ్చేస్తే మన చరిత్రను మనమే నాశనం చేసుకుంటాం. తప్పకుండా స్వామి గారు, మీలాంటి వాళ్ళు ఉన్నంత వరకు, ఉద్భవిస్తున్నంత వరకు భావితరాలకు మీరు అందిస్తూనే ఉంటారు. హిందూ ధర్మం ఎప్పటికీ నిలబడుతూనే ఉంది. హిందూ దేశంపై దాడి చేసిన వ్యక్తులు కాదు, కొన్ని దేశాలే ఇప్పుడు మాయమైపోయాయి. గ్రీస్ మన అలెగ్జాండర్ పుట్టిన గ్రీస్ దేశం లేదు, మస్ప్రోనియా లేదు, కొన్ని దేశాలే మునిగిపోయాయి. మన దేశం మీద దండెత్తిన రాజవంశాలే కనిపించడం లేదు. ఎవరెటు పోయారో కూడా తెలియదు. ఇన్ని ఒడిదుడుకులు తట్టుకొని, ఒత్తిడి తట్టుకొని నిలబడింది కేవలం హైందవ మతం మాత్రమే, హిందూ ధర్మం మాత్రమే. మనం ఏం చేసినా ప్రపంచ శాంతి కోసం చేస్తాం. అవునండి, పూర్తిగా అంటే మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా మన ధర్మం ఉంటూ ఉంటుంది. ధర్మమే ధర్మాన్ని నిలబెడుతూ ఉంటుంది. ఎస్ అవధాని గారు, చివరిగా చాలా మంచి మాటలు చెప్పారు సాంబశివరావు గారు. నిజానికి హైందవమైనది, ఈ సనాతన ధర్మాన్ని ఎవరు పట్టుకున్నారో వాళ్ళందరూ దిగ్విజేతలుగా నిలబడ్డారు చరిత్రలో. ఎవరైతే దీన్ని అపహాస్యం చేశారో వాళ్ళందరూ చరిత్రహీనులుగా ప్రపంచంలో మట్టిలో కలిసిపోయారు. ఇది పరమ సత్యము, చరమ సత్యము, శిఖర సత్యము. అయితే ఈ సందర్భంగా, ఎందుకంటే ఎవరు యజ్ఞయాగాది క్రతువులను, మన స్వధర్మ అనుష్ఠానాన్ని ఎవరైతే నిలబెడుతూ ఉన్నారో అటువంటి వాళ్ళని, నాకు చాలా మన శ్రీనివాస సరస్వతి గారు చాలా గొప్ప మాట చెప్పారు. మన పద్యాలు, మన హైందవ సనాతన ధర్మాన్ని ఎక్కడ చెప్పినా ఇదేదో కాషాయీకరణమని ఇంకో మాట ఆధునికంగా ఏదో పదాలు వచ్చు కదా అని వాడుతూ ఉన్నారు అందరూ కూడా. అసలు కాషాయీకరణం అంటే ఏమిటి? వాడు నోటికొచ్చిన మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు. అటువంటి హిందూ ధర్మాన్ని నిలుపుకోవలసినది ప్రతి మానవుని యొక్క కర్తవ్యము. కేవలము హిందూ ధర్మము, సనాతన ధర్మంలో ఉన్నవాళ్లే కాదు. నేను నాయుడు గారు హిందూ ధర్మం అని పేరు పెట్టినప్పుడు, నీకు పరమేశ్వరుడే ఇంత గొప్ప పేరు ఇచ్చాడయ్యా, ఎలా తోచిందే అన్నాను నేను. ఆ హిందూ ధర్మం అన్నది ఒక శంఖారావంలాగా ఉన్నది ఆ శబ్దం. అంత గొప్ప మన హైందవ సనాతన ధర్మము, వేద ధర్మము. అటువంటి వేద ధర్మాన్ని ఇవాళ మనము ఈ యాగము అనేటువంటి ప్రత్యేకముగా దీని మీద కార్యక్రమం అని చెయ్యటము, మమ్మల్ని పిలవటము, మంచి సమాజానికి ఒక ఉద్దీపకమైన కార్యక్రమం ఇది. నేను నాయుడు గారిని, సాంబశివరావు గారిని మళ్లీ ఆశీర్వదిస్తూ చివరిగా ఒక మాట చెప్తూ ఉన్నాను. నేను ప్రతి అవధానము చేసినప్పుడు అసలు అన్నము తినడము, అన్నం యజ్ఞ అన్నాడు. అన్నము తింటే యజ్ఞము మానవుడికి, ప్రతి పదార్థము జీవితంలో యజ్ఞమే అన్నాడు. అటువంటి యజ్ఞమయమైనటువంటి జీవనాన్ని గడపడము భారతీయ సనాతన వైదిక ధర్మంలో అంతర్భాగము. అటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నటువంటి కేసీఆర్కు నేను మరొకసారి, నిన్న వెళ్ళినప్పుడు కూడా వారిని ఆశీర్వదించా, దంపతులనిద్దరిని, శోభా కేసీఆర్ దంపతులను నేను ప్రత్యేకంగా ఆశీర్వదించాను. అమ్మవారి యొక్క ప్రసాదముతో ఆశీర్వదించాను. ఇటువంటి క్రతువులు నిరంతరముగా జరిగేటట్లుగా మీకు శక్తిని ప్రసాదించుగాక నిరంతరము అమ్మవారు, అలాంటి ఫలాలను మీకు అందించుగాక అని ఆశీర్వదించాను. మాకు ప్రీతి ఏమిటంటే ప్రత్యేకంగా ముద్దులొలికడు పద్యాల ముఖ్యమంత్రి అన్నా నేను ఆయన్ని. అంటే పద్యాలు అలవోకగా ఒక పోతన, ఒక పెద్దన, ఒక శ్రీనాథుడు, శ్రీశ్రీ ఇలాంటి వాళ్ళందరి పద్యాలు అలవోకగా చెబుతాడు ఆయన. పద్యం యొక్క విలువ ఎరిగినవాడు. అందువల్ల తెలుగు భాషకు పట్టము గట్టాలి.
దర్జా ఉట్టిపడును నీ గర్జించిన పద్యసింహ గమనములో, దర్జాలు ఉట్టిపడుని గర్జించిన పద్యసింహ గమనములో, వాగూర్జస్వల గళ సంపద రేర్జాతకమయ్యనీది శ్రీ కేసీఆర్ అన్నాను. రేర్ జాతకం, చాలా అరుదైనటువంటి జాతకం అతనిది. అటువంటి మహాఫలాన్ని పొందుగాక. చివరగా ఒక్క మాట చెప్తున్నాను. చండీయాగో విజయతేతరాం, చండీయాగో విజయతేతరాం, తత్కర్తుర్యోగో విజయతేతరాం. అది చేసేటువంటి కర్త యొక్క యోగము కూడా విజయించుగాక. చండీయాగో విజయతేతరాం, తత్కర్తుర్యోగో విజయతేతరాం. వైదిక ధర్మో విజయతేతరాం, వైదిక ధర్మో విజయతేతరాం. శాంతి పుష్టి తుష్టి విజయతేతరాం, సమాజ శాంతిర్విజయతేతరాం. స్వామి గారు ఆశువుగా అమ్మవారి 4 మాటలు పలికించినది. తప్పకుండా స్వామి గారు మీ వాక్కులు బ్రహ్మవాక్కులై రామశివరావు గారు ప్రపంచం దశనిశల అందరూ హిందువులు కూడా ఆచరించాలి. మీరేదైతే ఆశీర్వచనం ఇచ్చారో అవన్నీ కూడా సఫలితం కావాలి. అంతేకాకుండా మీరు చేయబోతున్న మార్చిలో మీరు తలపెట్టిన మహాయజ్ఞానికి టీవీ5 హిందూ ధర్మం చేదోడు వాదోడుగా ఉంటుంది. మీలాంటి వారికి సేవ చేసే భాగ్యం కూడా మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. తప్పకుండా మనము మా యాజమాన్యంతో మాట్లాడి, మీకు సన్నిహితులు కాబట్టి దాన్ని ఎలా చేస్తే బాగుంటుందో తప్పకుండా మానవాళికి మీరు చేస్తున్న సత్కార్యాన్ని తప్పకుండా అందిద్దాం స్వామి. ఆ భాగ్యం కూడా మాకు కలుగుతుందని ఆశిస్తున్నాము. చర్చలో పాల్గొన్న మీకు అండ్ ఉత్తరాంధ్ర సాధు సరస్వతి పరిషత్ అధ్యక్షుల వారికి, అలాగే బంగారయ్య శర్మ గారికి కృతజ్ఞతలు. ఇదే వాటి టాప్ స్టోరీ. ముఖ్యంగా యజ్ఞాలు, యాగం, క్రతువులు ఇవన్నీ కూడా హిందూ శాస్త్రంలో, హిందూ ధర్మంలో మొదటి నుంచి ఉంటున్నాయి. అనేక మంది రాజులు ఋషులను అడవుల్లో ఉన్నప్పటికీ కూడా యజ్ఞాలు, యాగాలు చేసి సత్ఫలితాలు పొందినవారే. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న ఈ కార్యక్రమం మరింత విస్తరించి హిందువులు ఎక్కడున్నా సరే, హిందూ రాజ్యాలు ఎక్కడున్నా సరే కాకుండా యావన్ రాష్ట్రాలు, అన్ని రాష్ట్రాలు కూడా దీన్ని అవలంబించాలని, సత్ఫలితాలు పొందాలని మనం కోరుకుందాం. ఇది వాళ్ళ టాప్ స్టోరీ. నమస్కారం.